ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు వర్షపు వందనములు. మనము ఈ లీడర్‌షిప్‌లో ఉన్నాము. లీడర్‌షిప్ గురించినటువంటి అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. సో, మొదటి భాగంలో పాస్టర్‌ల గురించి, బోధకుల గురించి నేర్చుకున్నాం. రెండో భాగంలో మనం అపోస్తుల గురించి నేర్చుకోవడానికి వచ్చాము. సో, 3 రకాల అపోస్తులుంటారని చూశాము. ఇందులో దైవిక అపోస్తులు, డివైన్ అపోస్తుల గురించి నేర్చుకున్నాం. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని చూశాం. రెండోదిగా ప్రత్యేకమైన అపోస్తుల గురించి నేర్చుకున్నాం. యూనిక్ అపోస్టల్స్ గురించి నేర్చుకున్నాం. అందులో 12 మంది అపోస్తులు మరియు పౌలు మాత్రమే వాళ్ళని ప్రత్యేకమైన అపోస్తులుగా చూడాలని నేర్చుకున్నాం. మూడోది సాధారణ అపోస్తులు అని ఉన్నారు. వారి గురించి కూడా మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ పరిచర్య యొక్క అవసరత ఇప్పుడుందా లేదా అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో, పైన వివరించినదంతా మొత్తానికే అపోస్తులు మరియు ప్రవక్తల పరిచర్య లేదని చెప్పడానికి కాదు. ప్రత్యేకమైన అపోస్తుల గురించి నేర్చుకున్నప్పుడు సో, అసలు నిజానికి వాస్తవానికి మొత్తానికి అపోస్తులు లేరని చెప్పడానికి, ప్రవక్తల పరిచర్య కూడా లేదు అని చెప్పడానికి మనం ధ్యానం చేయలేదు. సంఘంలో ప్రత్యేకమైన అపోస్తులు లేరు గాని, సాధారణ అపోస్తులు మరి ప్రవక్తల పరిచర్య ఉందని మేము దృఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే, క్రొత్త నిబంధనలో కూడా ప్రత్యేకమైన అపోస్తులు మరి ప్రవక్తలతో పాటు సాధారణ అపోస్తులు మరి ప్రవక్తలు ఉన్నారని మనం గమనించాలి. లేఖనాలను మనం చూస్తున్నప్పుడు, లేఖనాల్లో ఇతర అపోస్తుల గురించిన కూడా సమాచారం ఉంది గాబట్టే, మనం ఖచ్చితంగా దీన్ని నమ్ముతున్నాం. వారిని లేఖనాల్లో గుర్తిద్దాం. అసలు మనము వాళ్ళున్నారా ఇంతకీ? ఈ సాధారణ అపోస్తులంటే ఎవరు? ఇలాంటి అపోస్తులు గూడా బైబిల్‌లో కనిపిస్తారా మనకు? 13, 12 మంది ప్లస్ అపోస్తుడైన పౌలు గాకుండా ఇతర అపోస్తుల గురించి బైబిల్‌లో ఉందా? ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాం? అనేది మనం ఆలోచించినప్పుడు మరి లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయో చూద్దాం. చూడండి, సాధారణ అపోస్తులు అన్నప్పుడు మీరొకసారి అపోస్తుల కార్యం 14 చదవండి ఒకసారి. అపోస్తులు 14. అపొస్తలుడైన బర్నబాయు పౌలును ఏంటిదంట? అపొస్తలుడైన అపోస్తులైన బర్నబాయు బర్నబాయు, పౌలును. చూడండి, బర్నబా గూడా ఒక అపోస్తులని బైబిల్ సెలవిస్తుంది. అవునా అండి? అవునన్నా. నమ్ముతున్నారా? అవునన్నా. ఆ! నమ్ముతున్నాం. యెస్. సో, పౌలు, బర్నబాలు పరిచర్య చేస్తున్నప్పుడు బర్నబా గూడా ఒక అపోస్తులతో పరిచర్యనే చేశాడు. అపోస్తులుగానే ఆయన సంచారం చేస్తూ పరిచర్య చేశాడు. పౌలుతో పాటు ప్రయాణాలు చేశాడు. అనేక చోట్లకి ఆయన ముందు ఉండడం మనం చూస్తాం. సో, ఒకానొక సమయం వచ్చినప్పుడు ఈ బర్నబా మార్క్ విషయంలో పౌలుతో చిన్న చర్చ జరుగుతది. దీన్ని కొంతమంది మరి భయంకరమైన ఇది కామను ఇలాంటి డిస్కషన్స్ మన దగ్గర కూడా జరగొచ్చు. లేపోతే ఎంత జరిగినా లైట్‌గా తీసుకోవాలనేటువంటి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పౌలుకి, బర్నబాకు వచ్చినటువంటి సమస్య ఏంటిదక్కడ? మార్క్ విషయంలో వచ్చింది. ఎందుకు? బర్నబాకి మార్క్ ఏమవుతాడంటే జ్ఞాతి అవుతాడు. అంటే మేనల్లుడు. హ్మ్. అయితే బర్నబా ఏం చేస్తాడంటే సిఫారసు చేస్తాడు. ఏమని? పరిచర్యకెళ్తున్నప్పుడు పౌలుతో పరిచర్యకెళ్తున్నప్పుడు మార్కును కూడా వెంటబెట్టుకొని వెళ్దామని చెప్పేసి సిఫారసు చేస్తాడు వాస్తవానికి. ఆఫ్‌కోర్స్ ఈ రోజు కూడా చాలా మందున్నారు. అలాగా అనేక మందిని సిఫారసు చేసేవాళ్ళు. సో, వాస్తవానికి మార్కు ఆ టైంలో ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా లేడు. పౌలు ఎలాంటి వాడు అనంటే, నిజంగా వాళ్ళు ఉపయోగం ఉంటేనే బయటకి తీసుకెళ్తాడు. గానీ మనుషులను సంతోషపెట్టే వ్యక్తి పౌలు గాదు. మార్కుని తీసుకెళ్తే ప్రయోజనం లేదు. ప్రయాణంలో ఊరికే వాడిని మళ్ళా ఏమంటారు ఒక వెయిట్ ఉంటది తప్పించి ఉపయోగం లేదు అని ఆ విషయంలో బర్నబాకి, పౌలుకి చర్చ జరిగింది. వాస్తవం చెప్పాలి అంటే. ఆ కారణంగా ఏమైంది? బర్నబాను పౌలు అక్కడ విడిపోవాల్సొచ్చింది. బర్నబా మార్కుని వెంటబెట్టుకొనెళ్ళాడు. పౌలు మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఈయన మిషనరీ జర్నీస్‌కెళ్ళిపోయాడు. అయితే లాంగ్ రన్‌లో ఏమైంది అంటే మార్క్ మళ్ళీ ఒక ఉపయోగకరమైనటువంటి తిరిగి వచ్చాడు. మళ్ళీ పౌలు దగ్గరికే వచ్చాడు. అదే పౌలు మార్కుని గురించి మళ్ళా సిఫారసు చేస్తూ, ఒకప్పుడు ఇతడు ఉపయోగకరమైన వ్యక్తి గాదు గానీ, ఇప్పుడు పరిచర్యలో చాలా ఉపయోగకరమైన వ్యక్తి అని సో, పౌలు మళ్ళీ అతన్ని అంగీకరించడం జరిగింది. నిజమే గదా! ఒక టైంలో వాళ్ళు ఉపయోగకరంగా ఉన్నప్పుడు అంగీకరిస్తాం. ఉపయోగకరంగా లేనప్పుడు ఎందుకు అంగీకరిస్తాం? నాకు కూడా అలాంటి సిఫారసులొస్తా ఉంటాయి. అప్పుడప్పుడు టీమ్ కోర్‌లో ఇతన్ని జాయిన్ జేసుకోండి, అతన్ని జాయిన్ జేసుకోండి. అదేదో ప్రసాదం పంచిపెట్టినట్టు అనుకుంటారో నాకు తెలియదు కొన్ని సార్లు. అంటే వాస్తవానికి వాళ్ళకి అర్హత ఉందా? లేదా? అని వీళ్ళకి అవసరం లేదు. మా ఫ్రెండు ఈయన ఫీల్ అవ్వకుండా అతన్ని జాయిన్ జేపియాలా? ఇలాంటి తత్వం మనలో తెలియని ఒక తత్వం ఉంటుంది గదా! ఆఫ్‌కోర్స్. నేను నేను కొంచెము అంటే నేను యాక్సెప్ట్ జేయను.
నాకు నాకు అంటే అంటే కొంతమంది పర్సనాలిటీస్ బర్నబా లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే బర్నబా లాంటి వాళ్ళు ఏంది అంటే వాళ్ళు హెచ్చరిక పుత్రుడు అని పేరు గదా! అంటే ఎవరు పడితే ఆళ్ళని అందరిని ఎంకరేజ్ చేయాలని చూస్తారు. కానీ నాలాంటోనికి ఎలా ఉంటది అనంటే పరిచయలో ముందుకెళ్తుంటే ఆటంకాలు పెట్టుకోవాలని ఉండదు. ముందుకు సాగాలని ఉంటది. అందుకేనేమో బహుశా తర్వాత బర్నబా కనిపించాడు. ఎప్పుడైతే మార్కును పౌలుతో చర్చించుకొని ఎళ్ళిపోతాడో ఇక బర్నబా పరిచర్య కనిపించదు మనకు. పౌలు పరిచర్యనే కనిపిస్తది. సో, అన్ని చోట్ల కొంచెం ఓకే. సో, బర్నబా ఒక అపోస్తులుగానే పరిచర్య చేశాడనే విషయాన్ని మనము గుర్తించాలి. రోమా 16:7 చదవండి ఒకసారి. రోమా 16వ అధ్యాయం 7వ వచనం. నాకు బంధువులను నాకు నా బంధు తోటి ఖైదీలునైన హ్మ్. అద్రోనీకును హ్మ్. యూనియకును వందనములు. వీరు హ్మ్. అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఏంటదంట ఆంద్రోనికకును, యూనియాకు వందనాలు చెప్పుకొనున్నావు. సో, ఎవరంట వీళ్ళు? పౌలుకి బంధువులు మరియు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు తనకంటే ముందు నుండే ప్రభులో ఉన్నవారని చెప్తున్నాడు పౌలు. చూడండి, ఈరోజు మనకు చాలా సందర్భాల్లో సీనియరు, జూనియరు లేకపోతే అసిస్టెంట్ పాస్టరు, అసోసియేట్ పాస్టరు ఇలా చాలా విచిత్రమైన పదజాలాలు వాడతాం. కానీ పౌలు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన పరిచయం చేస్తున్నాడండి. అసలు వాస్తవానికి ఆంధ్రోనికాను, యూనియా ఎక్కడ పరిచయం చేసిర్రో, ఏం పరిచయం చేసిర్రో మనకైతే తెలవదు. అవునా? మనకు తెలుసా అండి? అవునన్నా. తెలియదు. మనకు తెలియదు. పౌలు చెప్పేంత వరకు వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు. కానీ ఏమంటున్నాడు పౌలు వాళ్ళని ఎలా పరిచయం చేస్తున్నాడు? 3 విషయాలు అంటే ఒకటి వాళ్ళు ప్రభువునందు నాకంటే ముందున్నారు. రెండోది వాళ్ళ అపోస్తులంట. మూడోది ఏమన్నాడు వాళ్ళ అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారంట. అంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు? ప్రసిద్ధికెక్కిన వారంటే వాళ్ళు సంచారం చేస్తున్న పరిచర్యలో ఎక్కువగా కష్టపడుతున్నారని అర్థం అక్కడ. ప్రసిద్ధికెక్కినారంటే పేరుగాంచిరంటే ఇప్పుడున్నటువంటి మనం అనుకున్నటువంటి పేర్లు గాంచడం గాదు. ఎలా వారందరికి తెలుసు అనంటే వాళ్ళు సంచారం చేస్తూ సువార్త పరిచర్య చేయడము, సంఘ స్థాపన కార్యాలు చేయడము, ఆ! ఒక ప్రాంతం నుంచెల్లి మరొక ప్రాంతానికి సివియర్‌గా తిరుగుతున్నారు గాబట్టే వాళ్ళందరికీ వెల్ నోన్ పర్సన్స్ అన్నట్టు. అవునా అండి? ఎలా అయ్యారు అవునండి. అందరికి సో, పరిచర్య చేయడం ద్వారా అయ్యారు. సో, వీళ్ళు గూడా అపోస్తులని బైబిలే చాలా స్పష్టంగా నొక్కి చెప్తుంది. ఇంకా ప్రభు సహోదరుడు యాకోబు గలతీ 1:19లో ప్రభు సహోదరుడు యాకోబు గూడము ఒకానొక సమయంలో అంటే ఆయన గూడా అపోస్తులుగా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రభు సహోదరుడు యాకోబు యెరూషలేం సంఘ పెద్దలలో ఒకడు. యెరూషలేం సంఘానికి ముగ్గురు పెద్దలున్నారు. పేతురు, యోహాను, యాకోబులు. సో, పేతురు, యోహానులు మనకు తెలిసిన వాళ్ళే. అయితే యాకోబు మనం అనుకున్నటువంటి శిష్యుడైన యాకోబు గాదు. ఈయన ప్రభు సహోదరుడైన యాకోబు. ఈయన అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలోను మనము మొట్టమొదటిగా పేతురు అది కొర్నేలింట్లో సువార్త ప్రకటించినందుకు 11వ తర్వాత అధ్యాయంలోను అదే అధ్యాయంలో చివరి వచనాల్లో గూడా ఆయన కనిపిస్తాడు. డిస్కషన్ జరుగుతది. అన్యులింటికెళ్ళి ఎలా సువార్తను ప్రకటించారు అనే విషయంలో. అవునా? అవునండి. అవునండి. అవును. ఓకే. ఇంకా చూడండి ఒకసారి సిల్వాను మరియు తిమోతిని గూడా పౌలు మీరనుకున్నారు గదా! ఇంతకుముందు ఒకసారి చర్చొచ్చింది. తిమోతి, తీతు సంఘ కాపరులు కాదా అని ప్రశ్నొచ్చినప్పుడు మీకు దానికి జవాబు జెప్పాను ఆల్రెడీ. చూడండి ఒకసారి మొదటి తెస్సలోనిక 1:1 చదవండి. తెస్సలోనికలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, హ్మ్. సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఏమంటే కృపయు చాలండి. పౌలు, సిల్వాను, తిమోతియు శుభమని చెప్పురాయన్నది. చూడండి తనతో పాటు అసలు పత్రిక రాసింది ఎవరండి? పౌలు. అవునా? అవునండి. అవును. కానీ తనతో పాటు సిల్వాను మరి తిమోతిని ఒక జతపని వారిగా అంగీకరించడం అనేది అది మరి వాళ్ళకే చెల్లిందండి. మనం అంగీకరించగలుగుతామా అండి ఈ కాలంలో? హలో! లేదు. అంగీ సో, మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదు. అంటే ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు నాకు సురేష్ ఉన్నాడు. నా జతపని వాడిని చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిందేమున్నది? అంటే వాళ్ళు లేట్‌గొచ్చారనా? లేపోతే లేట్‌గా ఈ సత్యాలు నేర్చుకున్నారనా? లేకపోతే ఎవరు? ఎప్పుడొస్తేంది? వాళ్ళు మనతో పాటు ఈ సత్యాన్ని అంగీకరించి ప్రయాణం చేస్తుంటే, రేపు మీరు గూడా మా చిత్త పని వారే అవుతారు. డౌట్ లేకుండా. అవునా? అవును. అవునండి. ఆమేన్. సో, జత పని వారు ఎప్పుడవుతారు?
ఈ సత్యాన్ని ఉన్నదన్నట్టుగా అంగీకరించి ఈ సత్యం కోసం మీరు కూడా నిలబడితే జతపని వారు అవుతారు. అందుకే పౌలు ప్రయాణంలో సిల్వాను మరి తిమోతి యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది. సో, వాళ్ళు ఆయనతో పాటు ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళు ఆయనతో పాటు తిరుగుతున్నారు. ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికెళ్తున్నారు. ఆయన అపోస్తుల యొక్క కదలికల చొప్పున వీళ్ళందరూ నడుచుకున్నారుగా. పౌలు గాని, సిల్వాను గాని, తిమోతి గాని, తీతు గాని వీళ్ళందరూ పౌలు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. సో, నాయకులు అంటే సేవకులు అనేవాళ్ళు 2 రకాలుగా ఉంటారండి. ఒకటేమో డైరెక్ట్‌గా దేవుని చేత పౌలులాగా పిలువబడిన వాళ్ళుంటారు. రెండోది వీరు వీరి యొక్క సూచనల మేరకు అంటే లేఖనానుసారంగా వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళుంటారు. సో, కాబట్టి వీళ్ళు అపోస్తుల యొక్క కదలికల చొప్పున మళ్ళా సిల్వాను, తిమోతిని, తీతును మిగతా మనం బర్నబాని ఈళ్ళందరిని ఎక్కడ కూడా యేసుప్రభు స్వయంగా ఎన్నుకున్నట్టు మనకెక్కడ కనిపించదు. ఎక్కడ అది ఆ సిస్టమ్ కనిపియదు. అవునా అండి? అవునండి. అది పౌలుతోనే లాస్ట్. ఇంక అలాంటి సిస్టమ్ లేదు. డైరెక్ట్ యేసుప్రభు వచ్చి పిలవడం. అయితే మరి ఈ కాలంలో ఎలా నడిపిస్తాడు? కొంతమందిని దేవుడు ఎవరి యొక్క ఏమంటారు? ఎలాంటి మెంటర్ లేకుండానే, ఎలాంటి అది లేకుండానే సెల్ఫ్‌గా కొంతమంది నాయకులను ఆయన లేపుతాడాయన ఖచ్చితంగా. అలా అని జెప్పేసి డైరెక్ట్ పిలవకపోవచ్చు గానీ, ఆత్మ ప్రేరేపణతో సత్యం పట్ల ఆసక్తి కలిగిన, తీవ్రత కలిగిన వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంటే, ఇండిపెండెంట్‌గా సెల్ఫ్‌గా నాయకులను నిలబెడతాడు. సో, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు రెండో అధ్యాయం 6వ వచనం చదవండి. ఇదే పత్రిక రెండో అధ్యాయం 6వ వచనం చదవండి. మేము క్రీస్తు యొక్క అపొస్తలుమై ఉన్నందున హ్మ్. అధికారము చేయుటకు సమర్థులమై చాలండి. ఉన్నను. ఏమన్నాడు? మేము క్రీస్తు ఒక అపోస్తలమై ఉన్నందున ఎవరిని కలుపుతున్నాడంటే ఇక్కడ మేము అని? సిల్వాను, తిమోతి తోటి వెరీ జతపని గుడ్. వారిని. సో, వాళ్ళ జత పని వారిని కలుపుతున్నాడు. సో, కాబట్టి సిల్వాను, తిమోతిని కూడా ఎ ఎ ఎలా పోల్చుకుంటున్నాడు తనతో పాటు? మేము అపోస్తలమై ఉన్నందున. అందుకే మీరు గమనించాలి. 1 అధ్యాయం 1 వచనం 2:6ని మీరు చూసుకుంటుంటే ఈ పత్రిక రాస్తున్నప్పుడు సిల్వాను, తిమోతిని కలుపుకుంటున్నాడు. 6 వచనాన్ని కూడా ఎవరి కోసం మెన్షన్ చేశాడు? అది మేము అపోస్తలమై ఉన్నను. అంటే తనతో ఉన్నటువంటి జత పని వారిని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అవునా? అవును. క్లారిటీ ఉందా? కన్‌ఫ్యూజన్ ఉందా ఇక్కడేమన్నా? కన్‌ఫ్యూజన్ ఏం లేదయ్యా. క్లారిటీ. ఆ! నెక్స్ట్ ఎపఫ్రోదితు గురించి చూడండి. ఫిలిప్ 2:25లో ఒకసారి చదవండి. ఫిలిప్ 2:20. మరియు నా సహోదరుడును జతపని ఆ! వాడును జత నా పనివాడును తోటి నా తోటి యోధుడు. మీ దూతయు నా మీ దూతయు. అవసరమునకు నా హ్మ్. అవసరమునకు ఉపచరించిన వాడునైన హ్మ్. ఎపఫ్రోదితును మీ ఆ! యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. చూడండి ఎపఫ్రోదితు గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో, దూత అనే పదానికి వాస్తవానికి ఏంటి అంటే అపోస్తులని భావం అండి. మీరు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలకు ప్రభువైన యేసుక్రీస్తు లేఖ రాశాడు గదా! రాసిండా అండి లేఖలు? యెస్. రాశాడండి. యెస్. ఏమని రాశాడు? అడ్రెస్సింగ్ ఎవరి పేరు మీద పెట్టాడు? దూతలకు. దూత. సంఘంలో దూత అంటే మీరు ఏమనుకుంటున్నారు? సంఘపు దూత. ఎఫెస్ సంఘపు దూత. ఈ దూత అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళే కాపర్లే సంఘాన్ని సేవకులు, నడిపించేవారు. నాయకులు. కాపర్లు గాదండి. ఆ సంఘాన్ని స్థాపించినటువంటి అపోస్తులకు మాట్లాడుతున్నారు. కాపర్ల గురించి మాట్లాడట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అపోస్తులకి పెద్ద బాధ్యత ఉంటుంది. సంఘం పట్ల అకౌంటబిలిటీ అనేది ఎక్కువ బాధ్యత ఉండేది అపోస్తులకి. సంఘానికి కారకులైన సంఘ స్థాపనకి కారకులైనటువంటి వ్యక్తులైన అపోస్తులకు ఉంటుంది. సంఘపు దూత అంటే పాస్టర్ గాదక్కడ. సంఘపు దూత అని మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘం ఎవరి చేత స్థాపించబడిందో ఆ అపోస్తులను గురించి మాట్లాడుతున్నాడక్కడ. కాబట్టి క్లారిటీ ఉండాల. నేనిక్కడ దూత, అపోస్తులని చెప్తున్నా గూడా మీరు మళ్ళీ వెంటనే పాస్టరే అనుకుంటున్నారు. ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నా నాకిప్పటికి అర్థం కాదు. అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు అన్నప్పుడు 5 వేరు వేరు పరిచర్యలని చెప్తున్నప్పుడు గూడా మళ్ళీ మీరు అన్నీ ఒకటే అనుకుంటున్నారా? ఓహ్! వేరు వేరు. లేదన్న వేరు వేరు. మనం ఇంతకు ఒక్కొక్కటిగా అంటే ఇంతకు ముందు అలా అనుకున్నామని చెప్తా ఉన్నారన్న అడిగిన క్వశ్చన్‌కి. ఓకే. వాళ్ళకి ఆ భావం ఉందని మీరనుకుంటున్నారా? వాళ్ళు ఆ భావంతో చెప్పారని? నిజమే. అయ్యగారు చెప్పిందే కరెక్ట్. అంతకుముందు మేము అట్లా అనుకున్నాం. గనుక అట్లా ఆలోచన చేశారు మీరు అడిగిన దాన్ని. ఓకే.
సో ఎపఫ్రదీతు ఎవరండి? ఈయన కూడా ఒక అపోస్తులుడే వాస్తవం చెప్పాలి అంటే. అంటే పౌలు తన జత పనివారు, ఆయనతో సంచారం చేస్తున్న వారందరూ కూడా అపోస్తులే అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే వీళ్ళు ఒక స్థానికంగా సంఘానికి నాయకత్వం వహించలేదు ఎక్కడ కూడా, మీరు గమనించాల. ఎప్పుడైనా గాని మీరు తిమోతిని తీసుకున్నా, సిల్వానుని తీసుకున్నా, ఎపఫ్రొదితుని తీసుకున్నా, లేకపోతే తీతుని తీసుకున్నా, వీళ్ళు ఒక స్థానికంగా ఒకే చోట సంఘానికి కాపరత్వం చేసినట్టుగా మీకు ఎక్కడ కనిపించదు. చూశారండి ఎప్పుడైనా? లేదన్న, చూడలేదన్నా. ఎందుకంటే నేను లాస్ట్ టైము సంఘ పెద్ద అన్నప్పుడు అక్షరాల వృద్ధుడు లేదా పరిపక్వత కలిగిన పెద్ద మనిషి అనేటువంటి దాని యొక్క లిటరల్ మీనింగ్ అనగానే మరి తిమోతి కుర్రాడు కదా అన్నారు. అవునా? తీతు అవును. ఎవరండి? తిమోతి ఎవరని చెప్పినాం మనం? యవనస్తుడు, యవనస్తుడు అంటే పరిచర్య గురించి సువార్థికుడు, అడుగుతున్నాండి. సువార్త పనిచేసి సువార్థికుడు సువార్థికుడు మరియు అపోస్తలుడు. అపోస్తులత్వం చేస్తున్నాడు. అవునా? అవునా? అదే చెప్పాను మీకు. స్థానిక సంఘ పెద్దల లక్షణాలు చూస్తున్నప్పుడు మరి తిమోతి చిన్నోళ్ళు కదా, యవ్వనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరింపొద్దంటే అందుకే కదా ఇప్పుడు యవ్వనస్తునికి ఒక అపోస్తుల బాధ్యత, సువార్థికుని బాధ్యత ఉంది. ఆయన సంఘాలకు నియమించే నియమించే స్థాయిలో ఉన్నాడు ఆయన. అవునా? ఏ స్థాయిలో ఉన్నాడండి? నాయకుల్ని సంఘాలకు నాయకులను నియమించే స్థాయి పౌలు ఇచ్చాడు. ఎందుకంటే పౌలు ఆయనను అనుచరుడు. సో పౌలు ఆయనకి వీళ్ళు అపోస్తుల యొక్క సూచనల మేరకు నడుచుకునే వ్యక్తులు కాబట్టి ఈ లక్షణాలు చెప్పి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని నాయకులుగా నియమించి రమ్మన్నాడు. ఒక యవనస్తుడు వచ్చి ఇలా నాయకులను నియమించాలంటే ఏంటిది? అక్కడ ప్రాబ్లం ఎలా ఉంటది? కుర్రాడని తృణీకరించే ప్రమాదం ఉంది అక్కడ. అవునా? అవును. అవును. నీ మాట మేము వినాలి అనే పరిస్థితి ఉంటది. అందుకే ఆయన తృణీకరించే ప్రమాదం ఉంది కాబట్టే మాటల్లోనూ, విశ్వాసంలోనూ, ప్రవర్తనలోనూ, పవిత్రతలోనూ అన్ని విషయాల్లో విశ్వాసులకు మాదిరికరాన్ని చూపించు, అక్కడ ఇంకెవరు నోరు తెరవరు అని చెప్పాడు. అవునా? అవును. ఎలా నోరు మించమన్నాడండి? మాదిరిగా ఉంది. లేదు అలా నోరు మించకూడదు. మన చిన్నోళ్ళమైన పెద్దోళ్ళమైనా చిటికేసే నేనెవరిని తెలుసా? పాస్టర్‌ని, నేనెవరో తెలుసా? అభిషిక్తుడైన దైవ సేవకుడు నేనెవరో తెలుసా? పలానా సంస్థ పంపించింది నేనెవరో తెలుసా? పలానా ఆర్గనైజేషన్‌లో ట్రైనింగ్ అయిన వచ్చిన వ్యక్తిని. ఇప్పుడు పౌలు తిమోతి ఏమని చెప్పుకోవాలి? నేనెవరో తెలుసా? పౌలు పంపించిన వ్యక్తినండి అని చెప్పుకోవాలి. అవునా? అలా చెప్పుకోమన్నాడా? లేదు. దేవుని స్తోత్రం. అంటే ఇవన్నీ ఆలోచించాలి. బైబిల్ ఏముంది? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం ఎలా మన అధికారాన్ని స్థిరపరచుకుంటున్నాం? పౌలు లాంటి వాళ్ళు ఎలా వాళ్ళ అధికారాన్ని స్థిరపరచుకుంటున్నారు? మన దగ్గర ఆజ్ఞలేసి, చిటికలేసి, బల్లలు గుద్ది ఆవేశంతో అపోస్తులత్వాన్ని నిరూపించుకోవట్లేదు. అవునా? నేను రాత్రి నాకు సహోదరుడు మాట్లాడాడు. ఆ సహోదరుడు ఏదో విషయంలో ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి నా వయసెంతో తెలుసా? నా సేవ అనుభవంతో లేదు నీ వయసని ఇలా మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, ఒక వ్యక్తి నిజంగా తన అధికారాన్ని స్థిరపరచుకోవాలంటే వ్యక్తిత్వం ద్వారానే స్థిరపరచుకోవాలి. క్యారెక్టర్ ద్వారానే, మాదిరి ద్వారానే. అంతేగాని నా వయసెంతో తెలుసా? నా సేవ నేను ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా తెలుసా? లేకపోతే నేనేంటో తెలుసా? ఇవి కాదు గదా! అవునా అండి? అవునన్నా. అది ఎంత సిల్లీగా ఉంటదో తెలుసా? అలా చెప్పడం వల్ల వాళ్ళని వాళ్ళు అంటే వాళ్ళే ఏమంటారు? వాళ్ళ అగౌరవాన్ని ప్రదర్శించిన వాళ్ళవుతారు. సో, ఇంకా ఇతర అపోస్తులందరి గురించి గూడా మనము చూస్తాం. ఎక్కడ చూస్తాం? మిగతా లేఖనాలున్నాయి. మొదటి కొరింథీ 15:7లో గాని, అక్కడ ఇంకా వేరే అపోస్తుల గురించి కూడా ప్రస్తావన మనం చూస్తా ఉంటాం. ఓకే. ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో, సాధారణ ప్రవక్తల గురించి చూసిన తర్వాత మళ్ళొక మాట చూద్దాం. ఓకే. ఇంతవరకే ఉంది మనకు సాధారణ అపోస్తుల గురించి. ఇంకొంచెం క్లారిటీ ఇంకొక వచనం ద్వారా మీకివ్వడం జరుగుతుంది. అగాబు అపోస్తుల కార్యం 21:10లో మనం అగబు అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తాం కొత్త నిబంధనలో. సో, క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల యొక్క పరిచర్య తర్వాత సాధారణ ప్రవక్తల పరిచర్య కూడా ఉంది. సాధారణ అపోస్తులే కాదు, సాధారణ ప్రవక్తలు ఉన్నట్టుగా చూస్తున్నామండి. అందులో అగబు అనేటువంటి ఒక ప్రవక్తను చూస్తాం. వాస్తవానికి పాత నిబంధన ప్రవక్తలకి క్రొత్త నిబంధన ప్రవక్తలకి పొంతన లేదనే విషయాన్ని మీరు గ్రహించాలా. ఇద్దరు ఒకటి కాదు. అవునా అండి? హలో! అవునవును. అవును. ఎందుకు అనంటే పాత నిబంధన ప్రవక్తలు లేఖనాలు రాసిన వాళ్ళు. అంటే పాత నిబంధన ప్రవక్తలు సంఘానికి పునాది. కానీ కొత్త నిబంధన ప్రవక్తలు సంఘానికి పునాది గాదు. వాళ్ళు సంఘ క్షేమం కొరకు
ఇవ్వబడినటువంటి ప్రవక్తలు. అందుకే కొత్త నిబంధనలు ఇవ్వబడినటువంటి అపోస్తులు, ప్రవక్తలు అన్నప్పుడు ఈ కొత్త నిబంధన ప్రవక్తల జాబితా వేరు. ఆ పాత నిబంధన ప్రవక్తలు వేరు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ పాత నిబంధన ప్రవక్తలు ప్లస్ ఈ 13 మంది అపోస్తులు వేసిన పునాది మీదనే సంఘం కట్టబడుతుంది. అందులో పౌలుకు ఆ ప్రత్యేకమైనటువంటి అధికారం ఉన్నట్టుగా అనేక లేఖనాలు రుజువుపరుస్తున్నాయి. అవునండి? అవును. హ్మ్. సో, ఆయనకు ఆ జ్ఞానం అనుగ్రహించబడింది. దైవిక జ్ఞానం అనుగ్రహించబడింది. ఆయన గూడా ఒక అద్భుతమైనటువంటి అపోస్తులు. ఆయన నేర్పరైనటువంటి శిల్పకార్యంలో పునాది వేసినటువంటి వ్యక్తి. కొత్త నిబంధనలో సగానికి బైబిల్ ఆయన చేతనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయించినట్టు మనకు అనేకమైన ఆధారాలు మనకు బైబిల్‌లో ఉన్నాయి. కాబట్టి 12 మందితో పాటు పౌలు, పాత నిబంధన 13. ప్రవక్తలు వీళ్ళందరూ కూడాము ఆ 16 మంది ప్రవక్తలు, ఈ 13 మంది వీళ్ళేసిన పునాది మీదనే సంఘం కట్టబడుతుంది. కాబట్టి వీళ్ళు పునాదికర్తలు. వీళ్ళు సంఘానికి ఇచ్చినటువంటి ఫౌండేషన్ ఏసినటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళ యొక్క లైన్‌లోకి, వీళ్ళ యొక్క జాబితాలోకి ఇంకొకరు రారు. చూడండి అగబును మనం 2 సార్లు చూస్తాం ఎస్పెషల్‌గా. ఒకసారేమో పౌలుని నువ్వు యెరూషలేముకెళ్తే నువ్వు అరెస్ట్ చేయబడతావని పౌలు యొక్క నడికట్లు తీసుకొని ఆయన 2 చేతులకు చుట్టుకొని నువ్వు ఇప్పుడు యెరూషలేము వెళ్తే నువ్వు ఇలా అరెస్ట్ చేయబడతావని చెప్పాడు. అప్పుడు పౌలు ఏమన్నాడండి? నేను యెరూషలేముకు బంధించటకు మాత్రమే కాదు, నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అవునా? సో, ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాటను పౌలు తృణీకరించడు అని అంటే ఇప్పుడు డిసోబీడియన్స్ చూపించినట్టా అండి? లేదు లేదన్న. ఏమని లేదండి. తీసుకోవాలా ఇప్పుడు? పౌలు ఆయనకి అవిధేయత ఓపిక చూపించలా. కానీ పౌలుకు దానిలో విషయంలో స్వేచ్ఛ ఉంది. అన్నా మీరు అటెళ్తే ఇప్పుడు చస్తారు అన్నప్పుడు, చావడానికి నేను సిద్ధపడినప్పుడు, చావు అనే భయం నాకు లేనప్పుడు అది నా చాయిస్. అవునా? అవునవును. ఎవరి చాయిస్ అండి? ఎవరు ఎవరు తెగిస్తారో వాళ్ళ చాయిస్. వాళ్ళ వ్యక్తి చాయిస్ చాయిస్ ఇప్పుడు. హ్మ్. అంతేగాని ఇప్పుడు అగాబు అబ్బో! ప్రవచనం చెప్పి నేను తృణీకరించి ఎళ్ళిండు చూసినావా? అగాబు చెప్పినా వినలేదు నేనెళ్ళి చచ్చిపోయిండు అన్నాడనుకో. ఇప్పుడు పౌలు ఏమన్నా మీరినట్టా? కానే కాదు. కొన్ని ఇలా వ్యక్తిగతంగా చెప్పినప్పుడు వేరుంటుంది. అది చాయిస్ మనది. అయితే రెండోసారి గూడా అగాబు ప్రవచించాడు. ఏ విషయంలో? యెరూషలేములో భయంకరమైనటువంటి కరువు రాబోతుందని ప్రవచించాడు. అగాబు చెప్పినట్టుగానే క్లౌదియా చక్రవర్తి కాలంలో యెరూషలేములో భయంకరమైనటువంటి కరువొచ్చింది. సో, ఇలాగా అగాబు అనేటువంటి ఒక సాధారణ ప్రవక్తను మనం బైబిల్‌లో చూస్తాం. ఎందుకు ఈడ సాధారణ ప్రవక్త అని ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, మీరు ప్రవక్తలతో పోల్చుకోకూడదనే ఉద్దేశంతో. అంతేగాని ఇక్కడ అగాబునో లేకపోతే ఎవరినో తగ్గించడానికి మనం అలా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇలాంటి పదాలు సాధారణ అపోస్తులు లేకపోతే సాధారణ ప్రవక్తలు అనే పదం వాడుతున్నాం. అంతేగాని వేరే విషయం. అపోస్తుల కార్యం 21:9లో చూసినట్లయితే ఫిలిప్పుకు నలుగురు ప్రవచించే కుమార్తెలు ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. అయితే మరి వీళ్ళు ఎప్పుడు ప్రవచించారు? ఎక్కడ ప్రవచించారో మనకు తెలియదు. కానీ ఒక పర్టిక్యులర్ సందర్భం వచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిక పూర్వకమైనటువంటి ప్రవచనం చెప్పాల్సొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగాబును ప్రేరేపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అవునా అండి? అపోస్తలుల కార్యం 21:9లోనే ఫిలిప్పుకు నలుగురు ప్రవచించు కుమార్తెలు ఉన్నారని చెప్పాడు. కానీ 21:10లోనే మళ్ళీ ఎవరు ప్రవచించారు? సమాజంలో జరుగుతున్నటువంటి సంఘానికొచ్చే ముప్పు గురించి మళ్ళీ ఎవరు ప్రవచించారండి? అగాబు. అగబు ప్రవచించాడు. సో, ఇది గూడా మీరు కన్సిడర్ చేయండి. ఇది ఎందుకు అలా జరిగిందనేది. అపోస్తలుల కార్యం 15:32 జూడాస్ మరియు సీలా వీళ్ళు ప్రవక్తలుగా పిలువబడ్డారు చూడండి. జూడాస్ మరియు సీలా గూడా ప్రవక్తలుగా పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి అపోస్తలుల కార్యం 15:32. మరియు యూదాయు శీలయు హ్మ్. కూడా హ్మ్. ప్రవక్తలై ఉండినందున హ్మ్. పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. ఏంటిదంట? పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. మరి ప్రవక్తల పని ఏంటిదండి? ఆదరించడం, ఏంటి? స్థిరపరచడం. ఆదరించడం కదా! స్థిరపరచడం, వాళ్ళని బలపరచడం. అవునా? యెస్. కొత్త నిబంధనలో సంఘం ప్రవక్తలు ఏం చేయాలి? సంఘాన్ని ఆదరించాలి. సంఘాన్ని స్థిరపరచాలి. హ్మ్. వారి యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాటలతో సంఘాన్ని ఆదరించి స్థిరపరచడం ప్రవక్తల యొక్క బాధ్యత. మీరు అది మొదటి కొరింథీ అధ్యాయంలో కూడా చూస్తాం. ప్రవచించు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎలా ప్రవచించేవాడు శ్రేష్ఠుడవుతాడు అనేది ప్రత్యేకించి మనకు 22 నుండి 25 వచనాల్లో చూస్తాం. భాషలకు ప్రవచించే వారికి ఉన్నటువంటి తేడాలు ఏంటో మనము చాలా సార్లు గమనిస్తాం. ఓకే.
అది భాషల వరం వచ్చినప్పుడు ఎక్కువ వివరించడం జరుగుతుంది. ఇంకా ఇతరుల గురించి చూస్తే అపోస్తల కార్యం 11:27 ఒకసారి మీరు చూస్తే ఎంతమంది ప్రవక్తలు ఉన్నారని తెలుస్తది. అలాగే అపోస్తల కార్యం 13:1 కూడా మీరు చూడండి. ఒకసారి చూడండి. ఈ 2 వచనాలు కూడా చదవండి. సాధారణ ప్రవక్తలు ఉన్నారో లేదో మీకు తెలియడానికి సంఘంలో. ఆ దినమందు ప్రవక్తలు ఆ! యెరూషలేము నుండి హ్మ్. అంతియోకయకు వచ్చిరి. ఏంటిదంట? ఆ దినమందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరంట. తర్వాత 13:1 చూడండి ఇప్పుడు. అంతియోకయలోనున్న సంఘములో హ్మ్. బర్నబా హ్మ్. నిగేరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఏంటిదంట? ప్రవక్తలు, బోధకులున్నారంట. అందులో ప్రవక్తలున్నారు, బోధకులున్నారు. అంటే స్థానిక సంఘము స్థిరపరుస్తున్నప్పుడు అంత్యోక సంఘం ఎలా ఉన్నారు? అంత్యోక సంఘానికి నడిపించే వాళ్ళలో ప్రవక్తలున్నారు, బోధకులున్నారు. అవునా అండి? సో, ఇలాగా అవునండి. సంఘాలను క్రమపరచడంలో, సంఘాలను నడిపించడంలో సాధారణ ప్రవక్తల యొక్క పాత్ర కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవునా? సంఘాలను బలపరచడంలో, సంఘాలను స్థిరపరచడంలో, వాళ్ళని ఆదరించడంలో ప్రవక్తల యొక్క బాధ్యత ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇలాగా సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు అగబు లాంటి ప్రవక్తలు కూడాము టోటల్ యూనివర్స్ అంటే ఒక సంఘానికి వచ్చే ముప్పు గురించి ప్రవచించడం ద్వారా వాళ్ళు అనేక మంది చందాను పోగు చేసుకొని వారు యెరూషలేములో యూదేయుల కాపురం ఉన్నటువంటి సహోదరులకు సహాయం చేయడానికి అదొక పెద్ద అవకాశవాదంగా ఏర్పడినట్టుగా కూడా మనం చూడొచ్చు. చూడండి. అంత మాత్రమే కాకుండా మొదటి కొరింథీ 12, 28, 29లోను, ఎఫెసీ 4:11లోను పరిశుద్ధాత్మ వరములుగా తెలియచెప్పబడిన అపోస్తులు మరి ప్రవక్తలు సాధారణమైన వరములని నేను నమ్ముచున్నానండి. ఒక విషయం ఆలోచించండి. సంఘం స్థాపించబడిన తర్వాత చాలా సంవత్సరాలకి పౌలు అపోస్తుల కార్యం రాస్తున్నాడు. అవునండి. సారీ, అది మొదటి కొరింథీ పత్రిక రాశాడు. నిజమా? హలో! మాట్లాడరేంటండి? అవును. అవును. హ్మ్. సో, అందుకే సంఘములో కొంతమందిని అపోస్తులు గాను, కొంతమంది బోధకులు గాను, కొంతమంది ప్రవచనాలు అంటే అద్భుతం చేసే శక్తి వారిని గాని నియమించుకున్నాడనేది అక్కడ చూస్తాం. అవునా? సో, అలాగే అవునండి. ఎఫెసీ 4:11లో కూడా మనము ఇక్కడ అపోస్తుల గురించి, ప్రవక్తల గురించి, సువార్తికుల గురించి, కాపర్ల ఉపదేశకుల గురించి ఇక్కడ ప్రస్తావన చూస్తాం. అయితే వీళ్ళిద్దరిని కూడా నేనేమంటున్నానంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి వారిలో వీళ్ళందరూ సాధారణ మరియు ప్రవక్తలు, సాధారణ అపోస్తులనే ఎందుకు అంటున్నామంటే మీకు చెప్తున్నాను. మేము దీనిని ఎందుకు నమ్ముచున్నాం అనగా విశిష్టమైన అపోస్తులు లేదా అప్పటికే ఉండిరి. అంటే ప్రత్యేకమైన అపోస్తులు అప్పుడే ఉన్నారు. అంతకుముందే ఉన్నారు. అవునా? అసలు సంఘాన్ని స్థాపించక ముందే ప్రత్యేకమైన అపోస్తులు ఉన్నారు. అవునా అండి? అవునవును. సో, సంఘ స్థాపన జరగక ముందే ప్రత్యేకమైన అపోస్తులు లేదా విశిష్టమైనటువంటి అపోస్తులు అప్పటికే ఉన్నారు. అయితే మరి పరిశుద్ధాత్మ యొక్క నానావిధ వరములను గూర్చిన ప్రభు యొక్క ప్రత్యక్షతలు వచ్చినప్పుడు సంఘానికి కావాల్సినటువంటి సాధారణ అపోస్తులను కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. వీళ్ళు వాళ్ళకి ఆ ప్రత్యక్షత ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే ఇక్కడ ఒక క్లారిటీ ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఇంకా యేసు ఈ వరములను ఆయన ఆరోహణమైన తర్వాత ఇచ్చినని స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అవునా అండి? ఎఫెసీ 4:8 చదవండి. ఎఫెసీ 4:11 నుండి 13 వచనాల్లో ఉన్నటువంటి అపోస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అక్కడ ఇవ్వబడినటువంటి వరాలు ఎప్పుడు ఇచ్చాడు చూడండి ఒకసారి ఈ లేఖనం చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించారని చెప్పబడి ఉన్నది. ఎప్పుడు ఇచ్చాడండి ఈ వరాలు? చలండి. ఈ వరాలు ఎప్పుడు ఇచ్చాడు యేసు ప్రభు? ఆరోహణమైనప్పుడు అంటే మరణించి తిరిగి లేచినప్పుడు ఈ వరాలను మళ్ళీ అనుగ్రహింపజేశాడంట. కానీ అప్పటికి ఎవరున్నారు? విశిష్టమైన అపోస్తులు, ప్రత్యేకమైన అపోస్తులు ఉన్నారా లేరా? ఉన్నారు. సో, అందుకే వీళ్ళని ఏమంటారంటే పండితులు ఏమంటారంటే సాధారణ అపోస్తులని కొంతమంది విద్వాంసులు ఆరోహణ అపోస్తులని పిలుచుట గల కారణం ఇదే. విద్వాంసులు, స్కాలర్లు, పండితులు అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో ఇవ్వబడినటువంటి అపోస్తులను ఆరోహణ అపోస్తులు లేదా సంఘపు అపోస్తులు, ఆరోహణ అపోస్తులు లేదా సంఘపు అపోస్తులు అని పిలిచారండి.
సో అత్యధిక ప్రాముఖ్యమైన ఆది సంఘ రచనలో ఒకటని పిలువబడుచున్నటువంటి పుస్తకాల్లో ఇవి చాలా అద్భుతంగా పొందుపరచబడినటువంటి విషయాలు. అందుకే వీళ్ళని ఏమంటారు? గుర్తుపెట్టుకోండి, సాధారణ అపోస్తులు లేదా ఆరోహణ అపోస్తులు లేదా సంఘపు అపోస్తులు అని పిలుస్తారండి వీళ్ళని. వాళ్ళేమో యూనిక్ అపోస్టల్స్, ఆ 13 ముగ్గురు. టిడాకే 12 మంది అపోస్తుల ఉపదేశంలో అపోస్తులకును మీరు చూడండి, ప్రవక్తకును ఒక ప్రత్యేక ఆదేశం కలదు. వారు మాత్రమే అపోస్తులు ప్రవక్తలై ఉన్నట్లయితే ఇతర అపోస్తులకును ప్రవక్తలకు ఆదేశంలు ఇవ్వవలసినటువంటి అవసరత మనకు కనిపించదు. అంటే టిడాకే అంటే అర్థం ఏంటంటే ఆ 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, వాళ్ళని అంటారు డిడాకే అంటే. సో డిడాకే అంటే 12 మంది అపోస్తుల ఉపదేశంలో ఏముంటది అని అంటే, ఈ సాధారణ అపోస్తులకి సాధారణ ప్రవక్తలకి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆదేశములు ఇచ్చినట్టుగా కనిపిస్తది. అవునా? సో ఆదేశములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 12 మంది 13 మంది అపోస్తుల నుంచి, ప్రత్యేకమైన అపోస్తుల నుంచి ఆదేశంలో మనం చూస్తాం. ఈవెన్ ఈ 12 మంది పౌలు కూడా ఒక సందర్భంలో చిన్న ఆదేశం ఇచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి వారికి వారు ఆదేశాలు ఇచ్చుకోలేదు కదా, ఈ 12 మంది వారికి ఆదేశాలు ఇచ్చుకున్నారా? వాళ్ళు ఇతర అపోస్తులకు ఇతర సాధారణ ప్రవక్తలకు ఆదేశంలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో నేటి సంఘములలో అపోస్తులను, ప్రవక్తలు మరియు సువార్థికుల అవసరత గొప్పగా ఉన్నది. అపోస్తులు అగ్రగామి మార్గదర్శకులనియు, వారు ప్రవక్తలు గాను, సువార్థికులు గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను తమ కర్తవ్యం నెరవేర్చేవారని మనకు బైబిల్ చూస్తే అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? అపోస్తుల యొక్క పరిచర్య అంటే నెరవేరునని నమ్మబడుచున్నది. మీరు ఒకసారి ఆలోచించండి. మీ చేతిని తీసుకోండి ఒకసారి, మీ కుడి చేతిని కానీ ఎడమ చేతిని, ఒకవేళ మీరు కుడి చేతినే తీసుకోండి ఒకసారి. మీ కుడి చేతిని చూడండి ఇలాగా మీ వైపు తిప్పుకొని, ఓకే? అందులో మీ 4 ఫింగర్స్ మూసేసి బొటన వేలుని తమ్మునేలు ఇలా పట్టుకోండి. ఆ తమ్మునేలు ఎవరు అని అంటే అపోస్తులు, గుర్తుపెట్టుకోండి. ఈ తమ్మునేలు మీద తమ్మునేలు ఎవరు అని అంటే అపోస్తులు అండి. సో చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలు ప్రవక్త. ఈ చూపుడు వేలు ఎవరంటే ప్రవక్త. మధ్యలో ఫింగర్ ఉంది కదా, ఈయన సువార్థికుడు. ఉంగరపు వేలు అంటాం కదా, ఈ ఉంగరపు వేలు ఎవరు? కాపరి. చివరిగా ఉన్నటువంటి చిటికెన వేలు ఎవరంటే ఉపదేశకుడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 5 పరిచర్యలు మీరు ఆలోచించండి. ఈయన తంబు ఫింగర్ అంటే చూడండి, తంబు అంటే ఎవరు అంటే అపోస్తులుడు. ఈ అపోస్తులతో మీరు తంబు ఫింగర్ ని ఈ 4 ఫింగర్లకు ఆనించి చూడండి ఒకసారి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అవుతుందండి? 4 ఫింగర్లకు టచ్ అవుతుందా? టచ్ ఫ్రీగా చేయగలుగుతున్నామా? అవుద్దన్న, ఫ్రీగా అవుతుంది. ట్రై చేస్తున్నా మీరు? లేదన్నా కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం కావట్లేదు. అదేంటండి ఇంత టచ్ అవుతుంది? 4 ఏళ్ళకి టచ్ అవుతుంది. టచ్ అవుతుంది. వెంటనే కాకపోవడం ఏంటండి? మీరు ఇలా సింపుల్ గా తిప్పొచ్చు. బొటన వేలు 4 వేల మీద ఇట్లా మనం ఎంత కంఫర్ట్ గా తిప్పొచ్చు చూడండి. కదిలిస్తే అంటుకుంటుంది. మరి కామెడీ ఏంటండి? బండి నడుస్తుందా అంటే నడిపిస్తే నడుస్తుంది అన్నట్టు చెప్తున్నారు ఏంటండి పెద్దయ్య గారు? కదిలిస్తేనే కదండి కదిలేదు, కదలకుండా దానికి అది టచ్ అవుతుందా అండి? అదే ఇట్లా సాగితే ఇప్పుడు నా చేయి కనిపిస్తుంది, ఇట్లా తిరుగుతుందా లేదండి? ఇగో తిరగట్లేదంటారండి, కష్టమవుతుందని కూడా అన్నారు. అదే నా చేయి కనపడుతుంది, కనిపిస్తుందా? బొటన వేలు 4 ఫింగర్స్ ఇంత సింపుల్ గా టచ్ చేస్తుంది, మీరు టచ్ చేయట్లేదు అంటున్నారు. ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంత ఫ్రీగా వెళ్తుంది, మీరేమో కావట్లేదు అంటున్నారండి. సైన్స్ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఓకేనా, మేము అట్లా చేయలేదు, ఇట్లా పట్టుకోవడం ట్రై చేసాం. అంటే నేను అందుకనే కదిలిస్తే అన్నా. ఓకే. సో దాని అర్థం ఏంటిది అని అంటే, ఇంతకుముందు చూసాం. అంటే అపోస్తులను ఎవరిని అంటారంటే, అపోస్తులు సందర్భాన్ని బట్టి ఒక ప్రవక్తగా పరిచర్య చేస్తాడు, ఒక సువార్థికునిగా పరిచర్య చేస్తాడు, ఒక కాపరి ఉపదేశకుని పరిచర్య చేస్తాడు, ఒక కాపరి పరిచర్య చేస్తాడు. అర్థమవుతుందా అండి? ఈ 5 పరిచర్యలు చేయగలిగిన సామర్థ్యం ఉంటది అపోస్తులనికి. అర్థమవుతుందా? ఎవరు పడితే వాళ్ళు అపోస్తులు కారు. పేరుకు ముందు అపోస్తులు అని టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన అపోస్తులు కారు. అపోస్తులు అంటే అర్థమైంది అంటే, అవసరతను బట్టి ఆయన ప్రవక్త పనిచేస్తాడు, అవసరతను బట్టి సువార్థికుని పనిచేస్తాడు, అవసరతను బట్టి కాపరి పని చేస్తాడు, ఉపదేశకుని పని కూడా చేస్తాడు. అన్నిట్లో ఆయన సామర్థ్యం ఉంటుంది. అర్థమవుతుందండి? 4 రకాల పరిచర్యలకు, ఈ 5 రకాల పరిచర్యలకు ఏముంటుంది? సామర్థ్యం.
సంబంధం ఉంది, సామర్థ్యం సామర్థ్యం. ఉంటుంది. అవునా? ఎస్. హ్మ్. ఇప్పుడు మిగతా 4 ఫింగర్‌ని ఒకదాన్నొకటి ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేయండి. టచ్ చేయడానికి ట్రై చేయండి. అవుతదా? పక్క పక్కన ఉంటాయి కానీ అవ్వదన్న, ఒకదానికొకటి అవ్వదు. ఎదురెదురు కలుసుకో. అవ్వదు. అవ్వదు. అంటే అవ్వదు. ఈ 4 పరిచర్లు కలవవు. అర్థమవుతుందా అండి? పక్క పక్కనే ఉంటాయి కానీ ఎదురెదురు కలుసుకోవండి. ఎదురెదురు కలుసుకోవు. అర్థమవుతుందా? సో, ఈ 4 పరిచర్లు వేరు. ఇప్పుడు మీరు చూడండి, ఇంకొక ఇంకో మాట చెప్పాలి అంటే, మీరొక మీ మీ చేతిలో ఉన్న బైబిల్‌ని తీసుకొని, ఇప్పుడు బొటన వేలు లేకుండా బొటన వేలుతో గట్టిగా అంటే 5 ఫింగర్‌లతో గట్టిగా పట్టుకొని చూడండి బుక్ గాని, ఫోన్ గాని. హ్మ్. ఒక చేత పట్టుకొని మరొక చేత లాగి చూడండి. ఈజీగా వస్తదా? కష్టంగా వస్తదా? కష్టంగా వస్తుందన్న. కష్టంగా వస్తది. అవునా? అవునండి, అవును. ఇప్పుడు బొటన వేలు తీసేసి పట్టుకొని ట్రై చేయండి. బొటన వేలు పక్కన పెట్టి నాలుగేళ్లతో అసలు పట్టుకోవడమే రాదండి. పట్టుకోవడం ఆ! కుదరదు. లేకుండా ఈ పని జరగదు. అంటే అర్థమవుతుందా? అంటే సంఘానికి పునాది వేసేటువంటి అపోస్తులు, సంఘాన్ని యొక్క ఆ స్పష్టమైనటువంటి అపోస్తుల పునాది లేక నడిపించే అపోస్తులు లేకపోతే మిగతా పరిచర్యలు ఉంటాయండి? నిలబడతాయా? నిలబడవు. నిలబడమండి. ఇప్పుడు నిలబడుతున్నాయా? ఇప్పుడు చాలా పరిచర్యలు జరుగుతున్నాయి కదా! ఎన్ని నిలబడుతున్నాయి చెప్పండి? వాక్యానుసారంగా నిలబడుతున్నాయండి? చాలా తడబడుతున్నాయండి, నిలబడట్లేవు. వెరీ గుడ్ అండి. పాస్టర్లు అందరు కవులు ఉన్నట్టున్నారు. మంచి ప్రాస వాడుతున్నారు. నిలబడట్లేదు, తడబడుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఇంకొక కోణంలో కూడా చూద్దాం. చూడండి, బొటన వేలు అంటే చేతికి చాలా ప్రధానమైన వేలు. ఇది లేకపోతే ఇంకే పనులు చేయలేము. అవునా అండి? అవునండి, అవును. మధ్యలో ఒకళ్ళు చిటికెనేలు ప్రాబ్లం అయినా ఏదో రకంగా బొటన వేలు సహాయం, 3 వేల సహాయంతో తినగలుగుతాం, ఇంకేమైనా చేయగలుగుతాం గానీ, అసలు బొటన వేలే లేకపోతే ఏమైనా అంటే ప్రయోజనం ఎంతవరకు ఉంటదో మీరు ఆలోచించండి. గ్రిప్పు అనేది ఉండదు. అంటే సంపూర్ణమైనటువంటి గ్రిప్ కేవలం బొటన వేలు ద్వారే సాధ్యమవుతది. అవునా అండి? అవునండి, మెయిన్ పాత్ర అది. ఆ! ఇప్పుడు చూపుడు వేలు అన్ని క్లోజ్ చేసి చూపుడు వేలు చూడండి. చూపుడు వేలు దేనికి వాడతాం? ఏయ్! జాగ్రత్త అంటే ఎవరిప్పుడు? చూపుడు వేలు. ప్రవక్త. హెచ్చరించే ఎవరి బాధ్యత? ప్రవక్త. ఏయ్! జాగ్రత్త. ఆ! ఎవరు చేయాలి పని? ప్రవక్త చేయాలి. ప్రవక్త చేయాలి. సో, అన్ని పరిచర్యలకు మూలమేంది అంటే పెద్ద వేలు. ఈ మధ్యలో ఉన్నటువంటి వేలు పెద్దగా ఉంటది కదా! ఇది లేకపోతే ఇంకే పరిచర్య లేదు. అవునా? అవునండి, సువార్థికుడు. సువార్థికుడు అంటే మిగతా పరిచర్యలన్నీ పనిచేయాలంటే సువార్త జరగాలి ఫస్టు. అవునా? సో, ఆఫ్‌కోర్స్ అవునండి, అవును. అపోస్తలులను వీళ్ళే చేస్తారు. ఈ అద్భుతమైన పరిచర్యలు అంటే మూలం. పరిచర్యకు మూలమైతే వీళ్ళే చేయగలుగుతారు. నాలుగోది రింగ్ ఫింగర్. రింగ్ ఫింగర్ అంటే ఎవరు? కాపరి. కాపరి అనే వ్యక్తి సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి వధువుని అన్ని రకాలుగా సిద్ధపరిచే బాధ్యత ఎవరిదండి? కాపరిది, సంఘ కాపరిది. కాపరిది. రింగ్ ఫింగర్ అంటే పెళ్లికి సిద్ధపరచాలి. అవునా? అవునన్నా. తనకు అప్పగించబడిన వారిపైన ప్రభులైనటువంటి మాదిరికరాన్ని చూపిస్తూ వధువు సంఘాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. అవునా? వధువుని. సో, నాలుగోది రింగ్ ఫింగర్ చిన్నోడే ఉపదేశకుడు. కానీ ఇది లేకపోతే ఏం జరగదు. అవునా? చెప్పండి, ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. రింగ్ ఫింగర్ అంటే పెళ్లి అంటే సంఘంలో పెళ్లిళ్ళు అనుకుంటా. సంఘంలో పెళ్లిల గురించి కాదు. సంఘం అనే వధువుని యేసుక్రీస్తు కొరకు సిద్ధపరిచే బాధ్యత లైఫ్ టైం ఉండేది కాపరికి. అవునా? అవునండి. ఈ చిన్న వేలు, చిటికెన వేలు ఉపదేశకుడు అండి. ఉపదేశకుడు. చిన్నోడే గాని సామాన్యుడు కాదు. ఉపదేశకుడు, బోధకుడు అనొచ్చన్నా? బోధకులు, ఉపదేశకుడు. ఉపదేశకుడన్నా బోధకుడన్నా ఒకటే. అర్థాలు మారవు. రెండు ఒకటే. ఉపదేశకుడన్నా బోధకుడన్నా ఒకటే. అంటే ప్రతి సంఘ కాపరి కూడా బోధింపతగిన వాడై ఉండాలి. అయినప్పటికీ కూడా ఉపదేశమందు, వాక్యం ఉపదేశమందు, బోధ చేయడమందు ప్రయాసపడేటువంటి వ్యక్తులు కూడా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. అవునా? అంటే ప్రత్యేకమైన ఉపదేశాల అంటే బోధ పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు సంఘానికి అవసరం. సంఘంలో చేయడం అవసరం. ఓకే. కోర్స్ ప్రత్యేకమైన బోధ ఉంచే వరం ఉండడం వేరు. అపోస్తులత్వంలో ఉండే అపోస్తులు కూడా బోధించే వరం ఉంటుంది. ఓకే. అపోస్తులత్వం చేస్తాడు. అవసరతను బట్టి ప్రవక్త పరిచర్య చేస్తాడు. అవసరతను బట్టి సువార్త ప్రకటిస్తాడు. అవసరతను బట్టి కాపరి పరిచర్య చేస్తాడు. ఎందుకంటే అసలు ఈ అపోస్తులే కదా ముందు సంఘాన్ని నడిపించాల్సింది. అవునండి?
అపోస్తులు వెళ్ళి సువార్త ప్రకటించాడు, నమ్మిన వారిని బోధించి సంఘంలో నాయకులను తయారు చేశాడు. అవునా? అప్పటిదాకా ఏం చేస్తాడు ఈ బోధించేంత కాలం? కాపరి బాధ్యత చేస్తున్నాడా లేదండి? అవును. అంటే వాడు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు? కాపరి బాధ్యత. అర్థమవుతుందండి? కాపరి బాధ్యత కూడా నిర్వర్తిస్తున్నాడు. అవునా? అవును. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఆరంభికుడు కాదు, ఇవన్నీ చేయాల్సి వస్తుంది స్టార్టింగ్ లో. ఆ పని పూర్తయిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక వేరే వాళ్ళకి అప్పగించి. అలా ఉంటది అపోస్తుల యొక్క పరిచర్య. అంతేగాని పేరుకు ముందు అపోస్తులుడు అని పెట్టుకుంటే అపోస్తులు కారేరు. పరిచర్యను బట్టి అపోస్తులు అనేది గుర్తించబడతారు. వాళ్ళు చేసే పరిచర్య. అందుకే వాళ్ళు ఒక దగ్గర స్థిరపడడానికి ఇష్టపడరు. ఒక వాక్యంలో చెప్పాలంటే వారు అనేక వరములు ఇవ్వబడిన దేవుని పరిచారకులై ఉన్నారు. ఖచ్చితమైన సంపూర్తి అయిన కర్తవ్య నిర్వహణ తెలియజెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్ళు ఒకే పనిని చేస్తున్నారని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల పరిచయలు చేస్తారు కాబట్టి. ఏది ఏమైనా వారు సంఘంలోను లోకంలోను అత్యధిక ప్రమాణంలో గల పరిచర్య కలిగి ఉన్నారు. అందుకే వీళ్ళకి ప్రయాస ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి శ్రమలు ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి, కన్నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, బాధలు ఎక్కువ ఉంటాయి, అన్ని ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అర్థం చేసుకోవాలా? అపోస్తులకి ఉండే ప్రాబ్లమ్స్, దేవుడు అనుమతించే శ్రమలు మిగతా వాళ్ళకి అనుమతించాడు. మిగతా వాళ్ళు అనుమతించిన తట్టుకోలేరు బహుశా. మిగతా వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు డైరెక్ట్ చనిపోయే పరిస్థితి వస్తుందేమో కానీ పరిచర్యలో పోరాటాలు అనేటివి డిఫరెంట్ అండి. డేవిడ్ వాట్సన్ ఇట్లని రాశాను, నేటి అపోస్తులు సంఘముల స్థాపన నిమిత్తం లేక క్రైస్తవులు వారి విశ్వాసాలు ప్రోత్సహించు ప్రతినిధులుగా లేక క్రీస్తు రాయబలుగా ప్రయాణం చేయవారై ఉన్నారు. ఐ బిలీవ్ ఇన్ ద చర్చ్ అనే పుస్తకం 258 పుటలో మనం సంఘ స్థాపన మహోద్యమం అత్యధిక ప్రమాణం చూడగోరినట్లయితే సంఘంలో అపోస్తుల పరిచర్య ఎంతో అవసరం అండి. ఈ రోజు వాళ్ళు లేరు కాబట్టి మనం సంఘ పరిచర్య కుంటుపడము, బలహీనపడము, తడబడడం మనం చూస్తున్నాం. బ్రదర్ అన్నట్టు తడబడడం అనేది మనం చూస్తున్నాం. అపోస్తులు ఉంటేనే సంఘానికి మళ్ళీ వారి యొక్క గురిని, లక్ష్యాన్ని నిర్దేశించగలుగుతారు. అపోస్తులు ఒక అద్భుతమైనటువంటి గురిని, ఒక విజన్, ఒక దర్శనాన్ని చూపించగలుగుతారు. అపోస్తులు మాత్రమే మళ్ళీ మీకు ఒక పునాదిని పరిచయం చేయగలుగుతారు. అపోస్తులు మాత్రమే మీకు ఒక నిర్దేశత్వాన్ని ఇవ్వగలుగుతారు. అందుకే ఈ రోజు వరకు సంఘాల్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంది అంటే అపోస్తులకు పరిచయం లేదు కాబట్టి వాళ్ళకు ఒక దిశానిర్దేశం లేకుండా ఎలా పడితే అలా పరిచయం చేసుకుంటూ వెళ్తున్నారు. అవునా అండి? అవునవును. అంటే వారు చేస్తుందే పరిచర్య అనుకుంటున్నారా లేదా చెప్పండి? అట్లే వారికి ఇష్టమైందే పరిచర్య అనుకుంటున్నారు. వారు చేస్తుందే పరిచర్య, వాళ్ళకి తెలిసిందే పరిచర్య, మీరు అన్నట్టు వారికి ఇష్టమైందే పరిచర్య. సో అది పరిస్థితి. ఈ రోజు అపోస్తుల ఒక దిశానిర్దేశం యొక్క అవసరం ఉంది. ఈ రోజు అపోస్తుల యొక్క అవసరం చాలా ఉందండి. నేనైతే చాలా మంది సంఘంలో అపోస్తులు లేవాలనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వస్తేనే సంఘాలన్నీ క్షేమాభివృద్ధి చెందుతాయి, లేదంటే కష్టం. అందుకే మనకు సమయోచితమైన దైవ సందేశం తెచ్చు ప్రవక్తలు కూడా అవసరమై ఉన్నారు. అంటే సమయోచితం అంటే అవసరతను బట్టి ఒక హెచ్చరిక, ఒక ఆదరణ కలిగించేటువంటి బలహీన పడిపోతున్నటువంటి విశ్వాసంలో స్థిరపరిచేటువంటి సమయోచితమైనటువంటి ప్రసంగాలు. అంటే సందేశం ఇచ్చే ప్రవక్తులకు అవసరం కూడా ఉందా లేదండి? ఈరోజు ప్రవక్తలు లేరు కాబట్టి అలా సమయోచితమైన సందేశాలు దొరకట్లేదు మనకి. వారిని గురించి డేవిడ్ వాట్సన్ ఇట్లని రాశాడు, దేవుని ఆత్మ తన ప్రజలకు నేడు ఏమి తెలియజెప్పుచున్నాడో అని తెలుసుకొనుట సంఘం యొక్క అత్యధికమైన ఆవశ్యకమైన అవసరమై ఉన్నది. అంటే ప్రస్తుత దినాల్లో ఒక అవసరమైన సందేశం ఉంటది, ఏది పడితే అది కాదు. ఒక పర్టికులర్ అవసరమైన సందేశం ఉంటది, అది ప్రవక్తలు మాత్రమే సమకూర్చగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. సో అందుకే చూడండి, అప్పుడప్పుడు అపోస్తుల పరిచర్యలో ఉన్న వారికి అవసరం బట్టి అలాంటి ప్రవచనాత్మకమైన సందేశాలు వారి నోటి నుండి బయటకు వస్తాయి. అందుకే వాళ్ళు అన్ని రకాల పరిచర్యలు ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రవచనం గురించి ఒక ప్రత్యేకత్వం కలదు. అది దేవుని చేత ప్రేరేపింపబడినది. ఒక ప్రత్యేక వ్యక్తికి లేక వ్యక్తుల గుంపునకు ఒక ప్రత్యేక సమయంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇవ్వబడిన ప్రత్యేకమైన పలుకు ప్రవచనం అంటే. అంతేగాని దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఓ తెల్ల చొక్క ఎర్ర చొక్క గుంపులో గోవిందలాగా నాకు ఇక్కడ బ్రదర్ కనిపిస్తున్నాడు, ఆయన కడుపు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది అంటే వచ్చిన 500 మందిలో అలాంటి లేనోడు ఎవడు ఉండడు. అవునా? ఏదో ఒకటి ఉంటది కదా. ఆ రవిలాగా కాళ్ళు ఊపుతూ చేతులు ఊపుతూ నీ ఫోన్ నెంబర్లో 9 ఉన్నది, నీ ఫోన్ నెంబర్ 7 ఉన్నది అంటే పిచ్చోళ్ళు ఎవరైనా అంటున్నాయన. ఎవరుంటే నెంబర్లు 010 10 నెంబర్లు అందరూ తెలుసు, అందులోనే నెంబర్లు వస్తాయి. అవునా? అదేదో మొత్తం ఈయనకు ఏదో దేవుడు చూపించినట్టు చెప్తా ఉంటాడు. చెప్తే మొత్తం నెంబర్ చెప్పాలి. అవునా? అవునండి, అవును. లేదా నీ 16 అంకెల నీ డెబిట్ కార్డు మీద
నాకు 3 ఉందిగా 3 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది అని అంటే మరి అవి నెంబర్లు తప్పించి ఏముంటాయండి? అవే అటు ఇటుగా ఉంటాయి. అవునా? అవునండి. ఇవన్నీ దొంగ ప్రవచనాలే. ప్రవచనం అంటే ఇది కాదు. ప్రవచనం అంటే ఒక వ్యక్తిని విశ్వాసంలో స్థిరపరచగలగాలి. ఒక వ్యక్తిని బలపరచగలగాలి. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు కొరకు బ్రతకడంలో సిద్ధపరచగలగాలి. అంతేగాని పాపం చేస్తే హెచ్చరించగలగాలి. ఈరోజు ప్రవక్తలు వేరండి. మీరు అనుకున్నట్టు వీళ్ళు ప్రవక్తలు కాదు. హ్మ్. పెట్రోల్ లేకుండా కారు నడుస్తది. జనరేటర్ లేకుండా ఇంకేదో ఫ్యాన్ తిరుగుతది. నీళ్లు లేకుండా పువ్వు మొలుస్తది అనేది ఇవి కాదు ప్రవచనాలంటే. హ్మ్. ఖమ్మంలో ఎయిర్‌పోర్ట్ వస్తది. ఆ! అసలు నిజంగా అది అవసరం ఏంటండి? ఒకసారి ఆలోచించండి. హ్మ్. అవి ఒక ప్రవచనాలు గాదు. ఖమ్మము, వరంగల్ సిటీలు రేపు భవిష్యత్తులో పెద్దగా అయిపోయిన తర్వాత 10, 20 సంవత్సరాలకి పెద్దగా అయితే ఆటోమేటిక్‌గా వస్తాయి ఎయిర్‌పోర్ట్. అవునా? అవసరం ఉంటే వస్తాయా రావా అండి? వస్తాయన్న. వస్తాయి అది అన్న. ప్రవచనమా? సిటీ డెవలప్ అయితున్న కొద్దీ, ప్రజలు పెరుగుతున్న కొద్దీ, ప్రయాణాలు పెరుగుతున్న కొద్దీ, సో వాళ్ళు హైదరాబాద్‌కొచ్చి లేకపోతే ఇక్కడికొచ్చి ఫ్లైట్ ఎక్కడం కష్టమయ్యి ఆడ జనాలు ఎక్కువైతున్నారు అన్నప్పుడు గవర్నమెంటే శ్రద్ధ తీసుకొని ఆడ ఎయిర్‌పోర్ట్ ఏస్తది. అందులో విచిత్రం ఏమున్నది చెప్పండి? అవునా? అవునండి. మనిషి జీవితానికి ప్రవచనం కావాలి గానీ సృష్టి డెవలప్‌కి ఏం ప్రవచనం ఏందండి? సో దానిలో తరచుగా కొంతమేరకు పాక్షికంగా మరొక విషయం విని ఉన్నప్పటికీ అది బోధ చేయటం లేక ఉపదేశించడం వంటిది కాదు. ప్రవచనము బోధ కాదండి. ప్రవచనం వేరు, బోధ వేరు. దాని గురించి మనం పరిశుద్ధాత్మ వరాల్లో నేర్చుకుంటాం. హ్మ్. కార్యసాధక బోధ అప్పుడప్పుడు కనీసం కొంతవరకైనా ప్రవచన సంబంధమైన ఉండవచ్చును. అంటే బోధ అప్పుడప్పుడు ప్రవచనాత్మకంగా ఉండొచ్చు గానీ, ప్రతి ప్రవచనం బోధ కాదండి. గుర్తుపెట్టుకోండి. అవునా? ఎస్. అంటే బోధకు లోబడాలా. బోధకు మ్యాండేటరీగా లోబడాలి. కానీ ప్రవచనం అనేది వివేచించాలి. ప్రతి ప్రవచనానికి లోబడాల్సిన అవసరం లేదు. అవునా అండి? అవును. సో, ప్రవచనం పరిస్థితిని అనుసరించి దాని సూటైన సందేశ స్వభావాన్ని బట్టి, మరి ఒక దైవికమైన నిర్దిష్ట ప్రత్యక్షత ఒక ఉద్లేఖను బట్టి, అది ఉపదేశులకు భిన్నమైనదని గుర్తింపవచ్చును. ఇప్పుడు అగాబొచ్చి పౌలు నువ్వు ఇలాగా బంధించబడతావని చెప్పాడు. కానీ దాన్ని పౌలేం తీసుకోలేదు సీరియస్‌గా. నేను రెడీగా ఉన్నాను. బంధించబడడానికే కాదు, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఎళ్ళిపోతానన్నాడు ఆయన. అవునా? ఆయనకు ఎస్. పారిపోవడం ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం ఉండదు. పారిపోవడం అంటే ఏదో బలవంతంగా ఒకసారి ఆయనను గంపలో పెట్టి దించారు గానీ అసలు ఆయన పదే పదే పారిపోవడం ఇష్టం లేదు. నాకు కూడా అండి. ఇప్పుడు దొరికితే దొరికిపోతాం. ఒక రోజు వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దొరికినప్పుడు అప్పగించుకోవాల్సిందే. పారిపోవాల్సిన అవసరం లేనప్పుడు. అవునా? ఎంతకాలం అని పారిపోతాం చెప్పండి? సమస్యల నుండి, పరిస్థితుల నుండి. ఆయన కూడా మరి ఇష్టం లేదు. హ్మ్. ఆడ సందులు గొందులు ఉంటే పారిపోతాం. అయ్యగారు మీరు ఇప్పటికి కూడా సందులలో పరిగెత్తగలుగుతారు అనుకుంటున్నారా? దానికి చూసుకోవాలిగా. సో, ముందు జాగ్రత్తలు. ప్రస్తుతం ఉన్న సాధారణ అపోస్తులు మరియు ప్రవక్తల పరిచర్య బాధ్యతల గురించి కొన్ని సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ప్రమాదకరమైన అభిప్రాయములను ఈ విషయంలో నిరోధించుటకు నేను కొన్ని సూచనలు చేస్తాను. మరి పూర్తి బాధ్యతలను ఈ సందర్భంలో నేను పంచుకోవడం లేదు గానీ, కొన్ని అవసరమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు లేదా సూచనలు మాత్రం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే సాధారణ అపోస్తులు, సాధారణ ప్రవక్తల గురించినటువంటి సలహాలు మనకు చాలా అవసరమై ఉన్నవి. ఎందుకంటే మనం కన్‌ఫ్యూజ్ గాకూడదని, క్లారిటీగా ఉండాలనే ఉద్దేశ్యంతోని వీటి గురించి మేము కొన్ని సూచనలు ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఇంకా మీకు పరిచర్యలో మళ్ళా నాయకుల గురించి, పరిచర్య గురించి అర్థం కావాలంటే మనకు 6వ లెసన్‌లో మళ్ళీ వస్తాయి మాకు. పిలుపు పరిచర్యలో మళ్ళీ కొన్ని పరిచర్యలు మనం చూస్తాం. ఓకే. ఇంకొంచెం డీప్‌గా చూస్తాం. కాబట్టి అప్పటి వరకు మీరు ఎదురు చూడాలి. నంబర్ 1 ప్రత్యేకమైన అపోస్తులు మరి ప్రవక్తల వలె నేటి అపోస్తులు మరి ప్రవక్తలు సంఘానికి పునాది కాదు. గుర్తుపెట్టుకోండి. అవునా? మొట్టమొదటి సులహ, మొట్టమొదటి హెచ్చరిక, మొట్టమొదటి సూచన ఏంటి అంటే, ఆ ప్రత్యేకమైన అపోస్తులు మరి ప్రవక్తల వలె, యెషయా నుండి మలాకి ప్రవక్త వరకు ఉన్నటువంటి ఆ 16 మంది ప్రవక్తల వలె, అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ 13 అపోస్తుల వలె, 13 అపోస్తుల వలె, ఈ సాధారణ ప్రవక్తలు, సాధారణ అపోస్తులు సంఘానికి పునాది కాదు. అవునా అండి? అవునవును. అవునండి. హ్మ్. అవునండి. అప్పుడున్న ప్రవక్తలే పునాది. హ్మ్. అపోస్తలు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పటికి ఎవరైనా అపోస్తులని పిలువబడుతున్న వాళ్ళు ఉన్నప్పటికీ, ఆళ్ళు చెప్పుకోరు. అంటే పేరుకు ముందు పేరు తగిలించుకోరు. తోకలు తగిలించుకోరు అనే విషయాన్ని గ్రహించాల. వాళ్ళ పనిని బట్టి మనకు తెలుస్తది. వాళ్ళేం పనిని బట్టే గుర్తుపడతాం. కాబట్టి వాళ్ళు పునాది గాదు. ఒకవేళ ఇప్పుడు నేను సంఘానికి పునాది అంటే మీరు నమ్మకూడదు. నాలాంటి వాడిని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తుల యొక్క సంపూర్ణమైన బోధన నేర్పించి, ఆ బోధను మీకు అందించడానికి వాడుకున్నటువంటి
మేము పరిచారకులం, అంతేగాని పునాది కాదు మేము సంఘానికి. నాకు ప్రత్యక్షత వచ్చిందని మీకు చెప్పకూడదు నేను ఎప్పుడు కూడా. అర్థమవుతుందండి? నాకు దైవిక ప్రత్యక్షత రాలేదు, వాక్య ప్రత్యక్షతనే వచ్చింది. దైవిక ప్రత్యక్షత అంటే నేరుగా వచ్చే ప్రత్యక్షత. నాకు దేవుడిచ్చినది ఎక్కడి నుంచి అంటే ఆల్రెడీ రాయబడినటువంటి వాక్యం నుండే అర్థం చేసుకునే ప్రత్యక్షతని ఇచ్చాడు. అవునా? తేడా ఉందా? అవును అవునండి. అవునయ్యా. అది మీకు అర్థమవుతుండాలి. ఎందుకనంటే దైవిక ప్రత్యక్షత అంటే ఏంటిదంటే నేరుగా డైరెక్ట్ మాట్లాడడం. అవునా? అవును. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గాని, తండ్రి అయిన దేవుడు గాని నేరుగా ఎప్పుడు నా లైఫ్ లో 23 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలా. గుర్తుపెట్టుకొని క్లియర్ గా చెప్తున్నాను. మరి ఇది ఎలా అర్థమైంది అంటే ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయబడినటువంటి వచనాలను నేను చదువుతున్నప్పుడు వాటిని స్పష్టంగా ప్రత్యక్షంగా అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానమును, కృపను, ఇతర వరాలను నాకు అనుగ్రహింపజేసి ఏంటిదంటే ఈ వశాలను అర్థం చేసుకోవడానికి నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. నా ప్రత్యక్షత డైరెక్ట్ ప్రత్యక్ష కాదు, ఇండైరెక్ట్ ప్రత్యక్షత, లేఖనాల ప్రత్యక్షత అంటారు దీన్ని. అవునా? Yes. అవునండి. లేఖనాలను చదువుతున్నప్పుడు వచ్చినటువంటి ప్రత్యక్షత. అందుకే అది ఉన్నట్టుగా చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అది మీకు అర్థమవుతుండాల. కాబట్టి ఇప్పుడు నేను అపోస్తుల్లోనే నాకు డైరెక్ట్ ప్రత్యక్షత నేను సంఘానికి పునాది వేస్తానంటే కుదరదు. ఎందుకంటే నాకు సంఘానికి పునాది వేసే అధికారం దేవుడు ఇవ్వాల. ఉన్న పునాదిని పరిచయం చేయమన్నాడు అంతే. ఆల్రెడీ అపోస్తులు వేసిన పునాదిని పరిచయం చేయమన్నాడు. అవునా? నేర్పించమన్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు పెద్దగా ఫీల్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. దేవుడు ఏం చెప్పిండో అది చేస్తున్నాం. అంతకు మించి చేస్తే మేము తప్పులో పడిపోతాం. రెండోది, ఇవి మనకి ఇవ్వబడిన బిరుదులు కావు గాని యేసుక్రీస్తు మనకిచ్చిన బాధ్యతలను తెలియజేస్తాయి. అపోస్తులత్వం అనేది, ప్రవక్త అనేది బిరుదులు కాదండి. బిరుదులా? బాధ్యతలా? బాధ్యతలు బాధ్యతలు. కాబట్టి నేను అపోస్తులుడు అని బిరుదు నన్ను గురించి నేను ప్రకటించుకోవడం మంచిది కాదు. నిజమైన అపోస్తులు బిరుదులను గురించి తపన పడేవారు కాదు గాని దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చలో బాగా ప్రయాసపడేవారు. మాకు బిరుదులతో అవసరం లేదండి. మేము అహర్నిశలు ప్రయాసపడుతున్నామా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. మాకు కావాల్సింది ప్రయాస. 24 గంటల అవకాశం దొరికినా బోధించాలనుకుంటున్నాం. మాకు ఎంత అవకాశం దొరికితే అంతగా బోధించాలనుకుంటున్నాం. అందుకే మేము ఏమంటారు, ఒక నర్సు లాగా, ఒక డ్యూటీ చేసే వ్యక్తిలాగా ఒక టైం చూసుకొని మేము ప్రకటించట్లేదు. మాకు ఎంత టైం అయినా ప్రజలకు ఇవ్వడానికి మేము సిద్ధపడి ఉన్నాం. సో దేవుడు ఆ భారాన్ని ఇచ్చాడు. అందుకే ఆ బాధ్యత ఇచ్చాడు కాబట్టి అయ్యో ఎక్కడ క్లోజ్ చేస్తే ఎక్కడ ఎవరన్నా పాపం ఒక ప్రశ్న మిస్ అవుతారేమో, ఎక్కడ బలహీన పడిపోతారేమో అని నేను చివరి మనిషి వరకు అందుకే నేను జూమ్ లో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు కాదండి, అది 10, 12, 15 బ్యాచ్ నుంచి మా పరిస్థితి అది. సో ఇక్కడ లిటరల్ గా వచ్చినా కూడా వాళ్ళతో నేను 24/7 టైం స్పెండ్ చేస్తాను. పడుకోకుండా రాత్రి 1 వరకు కూడా మాట్లాడతాను. నాకు సమయంతో సంబంధం లేదు. అంటే అలా వెచ్చించడం ద్వారా నాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, లేకపోతే గొంతు నొప్పి వస్తుంది అంటే వాస్తవానికి ఫుల్ గొంతు నొప్పి ఉంది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు. రాత్రి 1 దాకా అవును, అర్థమవుతుంది. మొత్తము పట్టేసి ఏమంటారు, చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకే ప్రయాస పడాలి, అంతేగాని పేరుకు ముందు నా అపోస్తులు అనే బిరుదు పెట్టుకుంటే రాదండి. ఇప్పుడు మీరు ఎవరైతే పేరుకు ముందు అపోస్తులు పెట్టుకున్నారో ఒకసారి చూడండి. ఎప్పుడన్నా ప్రవచనాత్మకమైన సందేశం ఇచ్చారా? ఎప్పుడైనా నిజమైన గాస్పల్ చెప్పారా? నిజమైనటువంటి కాపరి బాధ్యతలు నిర్వర్తించారు, ఒక మంచి బోధ చేశారు ఎప్పుడైనా చూడండి. వాళ్ళు ఎప్పుడన్నా అపోస్తులని పెట్టుకునే వాళ్ళు వాక్యాన్ని ఎప్పుడైనా సరిగా ఉన్నట్టుగా వివరించడం మీరు ఎప్పుడన్నా విన్నారండి? హలో, ఇప్పుడున్న అపోస్తలు అండి? ఇప్పుడున్న అపోస్తలా? ఇప్పుడు ఎవరైనా పేరుకు ముందు పెట్టుకున్న అపోస్తులు ఉన్నారు కదా, ఎప్పుడన్నా చూసారు? మేమైతే తలనొప్పి వస్తుంది అన్న వాళ్ళు నిలబడితే, మెదడు పని చేయదు వాళ్ళు నిలబడితే, అపోస్తులు అని చెప్పుకునేటోళ్ళు. నేను కూడా ఎన్నోసార్లు అనుభవించాను వారి పేరు. చాలా బాధ అనిపించేది. అరే వీళ్ళు పేరుకి అపోస్తులని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, కనీసం ఒక వాక్యం యొక్క సందర్భం కూడా తెలియదు వాళ్ళకి. అవునా? సంఘం అంటేనే తెలియదండి ఇప్పటికీ. అవునా? అవును. నిజంగా వాళ్ళ అపోస్తులు అయితే మందిరం గురించి అవగాహన ఉండాలి కదండి, సంఘం గురించి అవగాహన ఉండాలి కదా, నాయకత్వం గురించి అవగాహన ఉందా, అసలు ఏ విషయంలో అవగాహన ఉందా అండి వాళ్ళకి? సో ఇలా గుర్తుపట్టాలి మనం. మూడోది, తమను తాము అపోస్తులుగా ఎన్నుకోవడం కానీ లేక ఈ పిలుపును తనంతట తామే సంపాదించడం కానీ ఎవరు చేయలేరండి. గుర్తుపెట్టుకోండి. ఎవరు తమకు తాను అపోస్తులుగా ఎన్నుకోవడం జరగదు. ఎవరు ఈ పిలుపును తనమంతట తామే సంపాదించుకోవడం జరగదు. ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా
ఆయన నొప్పి ఆయన పంపిస్తాడు, అంత పెయిన్ ఉంటది. అది ఎందుకంటే అది అంత ఈజీ కాదు. మీకు తెలుసా, నేను ఎన్నోసార్లు పరిచర్య నుంచి వెళ్ళి తప్పుకోవాలని చూశాను. అబ్బా ప్రభా, నీ ప్రజలతో నేను పెట్టుకోలేను. ఎంత గీపెట్టి, ఎంత 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 ప్రేమగా చెప్పినా, లేకపోతే ఎలా చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు అని ఎన్నో సార్లు నిరాశ, నిస్పృహ లోనయ్యేది. నన్ను వదిలేయండి ప్రభా, నీ దండం పెడతాను నీ పరిచర్యను. దానికంటే నేను ఏదైనా బయట వెళ్లి పని చేసుకోవడం నాకు ఉత్తమం. 15, 20 సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకోవడం నాకు చాలా శ్రేయస్కరం అని ఎన్నో సార్లు అనుకునేది. నేను ఎప్పుడైతే అనుకున్నానో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే బలపరిచి, నిలబెట్టి అసలు తోసేవాడు. పౌలు అన్నట్టు ఒక మాట అంటాడు కదా 9వ అధ్యాయంలో, నాకు ఇష్టం లేకపోయినా గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది అంటాడు కదా. నిజం చెప్పండి, ఎంత కష్టంగా ఉంటదండి. ఎవరన్నా ఇష్టపడి శ్రమలను కోరుకుంటారా అండి? ఎవరు కోరుకోరయ్యా. కోరుకోరు ఇష్టపడే సమాధానం. ఆ? శ్రమలను ఎవరు కోరుకుంటారు చెప్పండి? ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు మాత్రమే. సో అంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరు ఇష్టపడతారో చెప్పండి? యథార్థంగా మాట్లాడాలా, నీతిగా మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడాలా, డబ్బుల గురించి మాట్లాడకూడదు. అపోస్తలత్వం అంటే అంత సింపుల్ విషయం కాదండి. కొంచెం టైం అవునయ్యా. అయినా ఈరోజు ఈ టాపిక్ ముగించుకుందాము. ఒక 4 పాయింట్లు చెప్పుకొని ఒక అటు ఇటు అయినా ఒప్పుకోబట్టండి దయచేసి. ఓకే, ఏమన్నాడు అక్కడ? ఎవరు పడితే వాళ్ళు కాలేరు. ఇది బలవంతం, అంటే దేవుడు ఫోర్స్ చేస్తాడు వాళ్ళని. ఈ బాధ్యతను దైవిక అపోస్తలుడైన యేసుక్రీస్తు ఒక్కడే తన చిత్తానుసారంగా అనుగ్రహిస్తాడు. సంఘము కేవలం దేవుని పిలుపును గుర్తిస్తుంది మాత్రమే గాని తన సొంతంగా ఎవరిని పడితే వారిని అపోస్తలుగా ఎన్నుకోలేదు. సంఘం కూడా ఎన్నుకోలేదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి బాధ్యత ఎవరిస్తారన్నాడు? ఆయనే ఆరోహణమైనప్పుడు శరణ్‌గా పట్టుకొని మనుషులకు ఈవులను ఇస్తున్నాడు. అవునండి? ఇచ్చేది Yes, ఎవరండి? yes. యేసుక్రీస్తు ప్రభువే. అది క్రీస్తు ఒత్తిడి తీసుకొస్తాడు. అది అందరికి ఉండదు ఆ ఒత్తిడి. అందరికి ఆ భారం ఉండదు. అందరికి ఆ బాధ్యత ఉండదు. ఆ! నిజమయ్యా. అది Yes. ప్రత్యేకమైన ఒత్తిడండి. నిద్ర పట్టదు రాత్రుళ్ళు. హల్లెలూయా. అంటే ఆ పెయిన్ డిఫరెంట్‌గా ఉంటది. తన కుటుంబం కంటే, తన పిల్లల కంటే, తన తన యొక్క భార్య కంటే, తన తల్లిదండ్రుల కంటే, తన వ్యక్తిగతమైన ఆరోగ్యం కంటే, వ్యక్తిగత అవసరతల కంటే, ఆ వ్యక్తి సంఘాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. సంఘం కొరకు కష్టపడతాడు. ఒక మంచి బోధన సిద్ధపరుస్తాడు. సత్యాన్ని ప్రత్యేకమైన రీతిలో సత్యాన్ని వెలికి తీయాలని చూస్తాడు. ఒక అబద్ధం కూడా చెప్పకూడదని నిర్ణయించుకుంటాడు. ప్రజలకు కేవలం సత్యాన్ని మాత్రమే బోధించాలంటాడు. అంటే తెలియక పొరపాటు చేస్తాడేమో గానీ, తెలిసి ఏ పొరపాటు చేయడాయన. అవునా? ఎస్, ఎస్. అవునయ్య గారు. సో ప్రజలలో మారు మనసు మరి మార్పు వచ్చేలాగున దేవుడు తమ హృదయాలలో పెట్టిన వర్తమానం ప్రకటించే ఆ మహత్తర బాధ్యత ప్రవక్తలకు ఉన్నది. వారు కేవలం ఆశీర్వాదాలు అంచే ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు కాదు గాని, వారు రాజీ పడని దైవ సందేశాన్ని ధైర్యంతో ప్రకటించేవారు. కాబట్టి ప్రవక్త రాజీ పడరండి. దైవ సందేశాన్ని ధైర్యంగా చెప్తారు. ప్రాణం పోతుందని తెలిసినా చెప్తారు. వాళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారని తెలిసినా ఉన్నట్టుగా చెప్తారు. వాళ్ళు వెలివేస్తారని తెలిసినా కూడా చెప్తారు. అవునా? అవును, అవునయ్య గారు. అంతేగాని Yes. ప్రజలను సంతోషపెట్టే పిట్ట కథలు ఎప్పుడు కూడా ఒక నిజమైన ప్రవక్త, నిజమైన అపోస్తులు చెప్పలేరు. వాళ్ళు కథలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టలేరు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని కంట్రోల్ చేయలేరు. వాళ్ళ అబద్ధాలు మోసపూరితమైన మాటలు చెప్పలేరు వాళ్ళు. ఎస్. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు ప్రవక్తలని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ చూడండి ఎంత గారడీ పనులు చేస్తారో మీకు. అవునా? పిట్ట కథలు చాలా ఉంటాయండి, స్టోరీస్. విచిత్రం ఏందంట, ఒక దయ్యం అంట ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంట, అలా మెల్లగా చేతుల నుంచి వెళ్ళి ఇట్లా వచ్చి అక్కడి నుంచి అక్కడ నుండి ఇట్లా కడుపులోకి పోయి కడుపులో నుంచి వెళ్ళి నోట్లోకి వచ్చి నోట్ల నుంచి బయటకు వస్తుందంట దయ్యం. విచిత్రంగా లేదండి? ఎక్కడైనా దయ్యాలు అలా వస్తాయా? వీళ్ళ కథలు చెప్తుంటారు కొంతమంది. అవునా? మోకాళ్ళలోంచి బొటన వేలని వెళ్తాంట. మోకాల నుంచి వెళ్ళి ఇట్లా మెల్ల పైకి వచ్చుకుంటూ పైకి వచ్చి బొటన వేలికెళ్ళి బయటకు వస్తుందంట. విచిత్రంగా ఉంటది. ఎక్కడున్నాయండి ఈ కథలు? అసలు ఎంత పిట్ట కథలు చెప్పి జనాలు మోసం చేస్తున్నారు. ఎంత ధైర్యంగా జనాలు చెప్తారండి వాళ్ళు అబద్ధాలు కూడా జనాలు ఎంత ధైర్యంగా చెప్తారు ఆకర్షించుకుంటారు, చూడండి. ఆకర్షించుకోవడానికి. అవి కాదు ప్రవచనాలండి, గుర్తుపెట్టుకోండి. ఒక సత్యాన్ని ముక్కుసూటిగా ఎవరికి భయపడకుండా చెప్పేవాడు ప్రవక్త అవుతాడు. అవునా అండి? ఎస్. అవునండి, అవును. ఎస్, ఎస్. అంతేగాని రాజకీయ నాయకులను సంతోషపెట్టే విధంగా అబద్ధాలు చెప్తారా అండి? మోసగాళ్ళు. చెప్పరు కదా. క్రొత్త నిబంధనలో క్రీస్తు అపోస్తులు ఇచ్చిన బోధ ప్రకారం సంఘాన్ని నడిపించే బాధ్యత వారిదే. వారు కొత్త బోధన కాకుండా దేవుని వాక్యం ఇవ్వబడిన బోధన వివరిస్తారు. కొత్త బోధలు చెప్పరు. నిజమైన అపోస్తులు ఏం చెప్పరండి? కొత్త బోధలు తీసుకురారు. దేవుని వాక్యములు ఇవ్వబడిన బోధన మాత్రమే వివరిస్తారు. ఈ రోజు మనం పరీక్షించుకుంటే అపోస్తులుగా చెలపన అవుతున్న వాళ్ళు మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఏం బోధిస్తున్నారు ఒకసారి చూడండి. అందులో ఉండవు అసలు వాళ్ళు చెప్పేటివి. అవునా? వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలాగిన వారు సంఘానికి ఒక దర్శనాన్ని గురి నిర్దేశిస్తారు. అపోస్తులు మాత్రం ఇలాంటి ఒక గురిని నిర్దేశించగలుగుతారు. ముక్కుసూటి అయినటువంటి గురిని ఇవ్వగలుగుతారు. అంటే దాంట్లో ఒడిదుడుకులు ఉండవు. దాంట్లో
అనవసరమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు ఉండవు. ముక్కుసూటిగా ఉంటది వాళ్ళ గురి. వాళ్ళ బోధ ముక్కుసూటిగా ఉంటుంది. అవునా? సో, కాబట్టి అవునయ్యా. ఇవే వాళ్ళ అపోస్తులను గుర్తుపట్టడానికి మనం ఇవన్నీ చూస్తున్నాం. ప్రత్యేకమైన క్రీస్తు అపోస్తులు దైవిక అధికారంతో ప్రత్యక్ష లేఖనాలు పొందుకున్నట్లుగా సాధారణ అపోస్తులు పొందుకోవడానికి అధికారం లేదండి. ఎందుకంటే వాళ్ళు పొందుకున్న ప్రత్యక్షతలే మనకు లేఖనాలైనాయి. అవునా? ఇప్పుడు కొత్తగా అపోస్తులని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఒకవేళ నాకు అపోస్తుల బాధ్యత ఉందనుకో, నాకు దేవుడు మళ్ళా అంటే లేఖనాలను పొందుకొని ఇప్పుడు నేను కొత్త లేఖనాలు రాయలేను. అలా ఉండదు. ఉన్న లేఖనాలనే ఉన్నట్టుగా వివరించాలి. అవునా? ఎస్. అవునయ్య గారు. కాబట్టి నా అపోస్తుల్ని నాకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. నేను చెప్పిన మాట వినండి అని ఎవరైనా చెప్తున్నారంటే అది కంప్లీట్ సొల్లే అది. సోది తప్పించి వాస్తవము కాదు. నాకు దర్శనం ఇచ్చాడు. ఒక పండుగ చేయమన్నాడు, లేకపోతే ఒక పబ్బం చేయమన్నాడు, లేకపోతే దేవుడు నన్ను ఇక్కడ మందిరం కట్టమన్నాడు అంటే అది ప్రత్యక్షతనా సొల్లా? సొంత ఆశలవి. సొంత దేవుని వాక్యం లేకుండా చెప్పే ప్రతి మాట సొంత మాటలే. 7 వారి విశ్వాసులను దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నడిపించే పరిచారకులే గాని ప్రభుత్వం చేసే అధికారులు కాదు. నిజమైన అపోస్తులు ఏం చేస్తారు అనంటే తెలుసా? వాక్యానుసారంగా జీవించడాన్ని నడిపిస్తారు గాని ప్రభుత్వం చేసి చేరండి. వాళ్ళ గురి అంతా కూడా ఒక వ్యక్తిని క్రీస్తులాగా మార్చడమే. వారి గురి అంతా కూడా ఒక వ్యక్తిని క్రీస్తుని వెంబడించాలి చేయడమే. వారి గురి అంతా కూడా సత్యాన్ని ముక్కుసూటిగా ఉన్నట్టుగా చెప్పడమే. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాం అని అంటే మీకు ఒక లేఖనం చెప్తానండి. ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఒక్క లేఖనం చెప్పి మీకు ముగిస్తాను. చూడండి ఇంకా. వారు మన వలనే బలహీనులు గనుక వారి జీవితాన్ని మరి బోధన సంఘం పరీక్షించవలసి ఉంటుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా మనలాగానే బలహీనులు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? వారి జీవితం ఎలా ఉందో, వారి బోధను రెండింటిని పరిశీలించాలా. బోధ బ్రతుకు రెండు ఒకటైనా వేరువేరా అని పరిశీలించాలా. ఇప్పుడు నేను ఇంత బోధిస్తున్నాను, రేపు మీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా బ్రతుకు బోధ రెండు ఒకే రకంగా ఉన్నాయా లేదా మీకు పరీక్షించాల్సి ఉంటది. అర్థమవుతుందా? బోధ ఒకటి అవునండి, బ్రతుకు వాస్తవం. బోధ ఒకటి బ్రతుకు ఒకటి అయితే అబ్బా సంపదను సూపర్ బోధించాడు అంటే అంతే సూపర్ గా బ్రతకాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటది. ఈ రెండు వేరైతే ప్రాబ్లమే. అవునా? అవునండి. కాబట్టి ముందే చెప్తున్నాం. మాదిరిగా ఉండలేరు వాళ్ళు. సో వారు సంఘంలో తుది అధికారం గల వారు కారు. ఎవరు? సాధారణ అపోస్తులు గాని, సాధారణ ప్రవక్తలు గాని సంఘంలో తుది అధికారం గల వారు కారు. నాయకుడు ఒక్కడు మాత్రమే సంఘాన్ని నడిపిస్తాడని కాదు గాని, సంఘంలోని ప్రతి విశ్వాసి పరిచర్య ధర్మమును పురికొల్పుటకు సంఘానికి ఇవ్వబడిన వరాలలో వారు ఒకరు. సంఘంలో సూపర్ స్టార్ ఉండకుండానట్లు వారు జాగ్రత్త పడవలెను. అందుకే మాకు ఈ భయం ఉంటదండి. ఈ భయం ఉంటది. అంటే మళ్ళీ ఎక్కడ మమ్మల్ని అది చేస్తారనే భయంతోనే మేము కొంచెం జాగ్రత్తగా పరిచర్య చేస్తున్నాం చాప కింద నీరులాగా. అందుకే పబ్లిక్‌లోకి రావట్లేదు. అందుకే పబ్లిక్ మీటింగ్‌లకి ఎళ్ళట్లేదు. ఆ ఒక గంట ప్రసంగాలకు మేము అందుకే సమయం ఇవ్వట్లేదు. ఎందుకంటే గంట ప్రసంగాలు మమ్మల్ని ఫైనల్‌గా ఎక్కడ ముంచుతాయో మాకు తెలుసు కాబట్టి. అవునా? ఏం చేస్తారండి? అవునండి. అవును. మాకు దేవుడు ముందుగానే చూపించాడు. అరే బాబు గంట ప్రసంగాలకెళ్తే ఈ ప్రపంచం క్రైస్తవ నాయకులు చాలా డేంజరు. పాస్టర్లు డేంజర్ రా బాబు. వాళ్ళు గంట ప్రసంగాలు పిలుచుకొని నేను ఒకరోజు సూపర్ స్టార్‌ని చేసేస్తారు. అబ్బా! అయ్యగారు మీరొస్తే బాగుంటదని నేను పొగిడి ఈ మీటింగ్ కానీ, ఆ మీటింగ్ కానీ అన్నిటికి పిలుస్తారు. బర్త్‌డేలు చేసుకున్న పిలుస్తారు. మ్యారేజ్‌లు పిలుచుకున్న పిలుస్తారు. అన్నిటికి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ హోదాలో నిలబెడతారు. ఆ తర్వాత నువ్వు పడిపోతావురా జాగ్రత్త అని చెప్పారు మాకు దేవుడు. హల్లెలూయా. కొంతమంది కోపం వస్తది. నాతో ఉన్న జత పని వారు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు చెప్తారు, "అన్న పలానా బ్రదర్ మీటింగ్ పెట్టుకుంటుండు. ఒక అన్న వచ్చి 1 అవర్ అడుగుతున్నారంటే" వద్దని చెప్పు, నేను రాలేనని చెప్పు అని చెప్తాను. చెప్పగానే పాపం వీళ్ళకి కూడా ఇబ్బంది ఉంటది. ఎందుకంటే వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని అడుగుతారు. నేను వద్దని అవునండి. చెప్తాను. వద్దని చెప్పగానే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నిజంగా నాకు అక్కడ ఇబ్బంది అయినా పర్లేదు. ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే పాస్టర్‌లు చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. తప్పుగా అనుకోకండి, క్షమించాలి. ఏ విషయంలో అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ఎత్తడంలో చాలా ముందుంటారు. అవునా? అవును నిజమేనండి? అవును నిజమే. అబ్బా! అయ్యగారు ఏం మాట్లాడిండ్రు అబ్బా! అని ఇప్పుడు చాలా మందిని అలాగే పాడు చేసింది. అవునా? అవునండి. నాకు తెలిసి కొంతమంది భక్తులు అంటే మన కొంతమంది మంచి సేవకులు అయ్యేవాళ్ళు గాని, వాళ్ళను పాడు చేసింది వాళ్ళ చుట్టూ ఉన్న అనుచరులే. అవునా? పేరుకు ముందు, పేరుకు తర్వాత అన్ని ఆళ్ళ పేర్లే ఉంటాయి. అన్న, అయ్య అంటే ఇగ అలా ఉంటదిగ. అమ్మో! అది చాలా డేంజరస్ థింగ్ అది.
ఆ వైబ్రేషన్స్ మన చుట్టూ రాకుండా జాగ్రత్త పడాలి ఫస్ట్. ఏసయ్యా, ఏసయ్యా. ఓకే. అయ్యా అయ్యా అన్న అన్న అంటున్నారంటే మనకు గొయ్యి తవ్వుతున్నారు అని అర్థం. ఒకవేళ మనం టెంప్ట్ అయితే అంటే గొయ్యి పడినట్టే, ఎప్పుడు పడిపోయో తెలియదు అందులో. అవునయ్యా, అవును. మల్లయ్య అనొద్దు అంటున్నారు. అట్లా అనిపించుకోవడానికి ఇష్టపడ్డ చాలా మంది ఉన్నారయ్యా. అంటారు ఎందుకంటే వాళ్ళకి కావాలి కాబట్టి. వారు యేసుక్రీస్తును మరి పరిశుద్ధాత్మతో మాత్రమే హెచ్చించాలి కానీ తమను తాము కానీ తమ సిద్ధాంతాలను హెచ్చించుకోకూడదు. చాలా మంది మా సంఘం యొక్క సిద్ధాంతం ఇది, మా సంఘం యొక్క బోధ ఇది అని, మా బోధ అని చెప్పేసి చాలా మంది వాళ్ళ గొప్ప చెప్పుకుంటారు. అవునా? వాళ్ళు ఎవరిని హెచ్చించాలా? అసలు నిజమైన బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు. అవునా? ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు. ఆ క్రెడిట్ ఎవరికి రావాలా? దేవునికే రావాలి ఘనత. అంతేగాని సంపత్ కుమార్ రాకూడదు. ఎందుకంటే సంపత్ కుమార్ అంటోనికి నేర్పించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే ఈ బోధ ఎక్కడి నుండి వస్తుండే, అండర్స్టాండింగ్ ఎక్కడి నుండి వస్తుండే, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తుండే ఆలోచించాలి. అవునా? ఆత్మ ద్వారానే. ఇంకోటి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఒక మాట చెప్పి ముగిస్తానన్నా కదా చివరిగా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి దయచేసి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు త్వరగా తీస్తే మీకు ఒక మాట చెప్పి ఫైనల్ గా ముగిస్తాను. 2వ అధ్యాయం. 2వ పత్రిక మొదటి పత్రికనా? మొదటి పత్రిక. ఫస్ట్ నుంచి అయ్యగారు చెప్తున్నానండి. 3వ వచనం ఏమన్నాడు? అనగా మా బోధ కపటమైనది కాదు, పవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అంటున్నాడు పౌలు. అవునా? పత్రిక ఎవరు రాశారని చూసాం? పౌలు, సిల్వాను, తిమోతి. అవునా? ఏమంటున్నాడు? మా బోధ అన్నాడు. మా బోధ అన్నాడా? నా బోధ అన్నాడా? మా బోధ అన్నాడు. నేను అప్పుడప్పుడు ఎక్కువ శాతం ఆ పొరపాటు జరగకుండా చూస్తా కదా. మా బోధ, మేము ఆడ పవర్ పాయింట్ లో నేను అన్నప్పటికీ కూడా మేము అని మాట్లాడడం గమనించారు ఎప్పుడైనా? సో మా బోధ. అవునవును. ఒక్కనే కాదు. పౌలు ఏమన్నా నేను ఒక్కనే కాదు, నేను కూడా ఒక్కనే కాదు, నాతో పాటు జత పని వారు ఉన్నారు. ఈ బోధను ఈ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ టీచింగ్ ని సరిదిద్దిన వాళ్ళు ఉన్నారు. ఒక క్రమంగా ఎంతో మంది ప్రయాసపడేవారు. అందుకే అది నా బోధ కాదు, మా బోధ. మా బోధ అంటే పౌలు కూడా చాలాసార్లు మా బోధ ప్రకారము నడుచుకున్న వారిని ఏమన్నాడు? కనిపెట్టి ఎంకరేజ్ చేయమన్నాడా? పక్కన పెట్టమన్నాడా? వెలివేయమన్నాడు. అవునా కదా? మా బోధ ప్రకారం ఎవరైతే నడుచుకోరో వెలివేయమన్నాడు. అంతే అంతే. అంత క్లారిటీ ఉంది. సో ఇప్పుడు చెప్తున్నాడు ఏమన్నాడు పౌలు? ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, ఉపయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు అంటున్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు పౌలు? ఇప్పుడు నేను ఆ మాట చెప్పిన అనుకోండి, మేము చెప్పినాం అనుకోండి, ఇప్పుడు నేను నా చేతి పని వారు ప్రవీణ్ అన్న కావచ్చు, సురేష్ కావచ్చు, నువ్వు కావచ్చు, నాతో పాటు చాలా మంది చేతి పని వారు ఉన్నారు. సో ప్రవీణ్ ఇలాగా ఇలా చాలా మంది ఉన్నారు. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు అని ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు 4వ వచనాన్ని చాలా శ్రద్ధగా గమనించి అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతారో చూడండి. ఏమన్నాడు అక్కడ? చదవండి ఒకసారి. త్వరగా చదివితే త్వరగా ముగించుకుంటాం. మీ పక్కన బైబిల్ ఉందా? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఏమంటున్నాడు? సువార్త ప్రకటించుటకు మేము దేవుని చేత యోగ్యులమని ఎంచబడిన వారనందు చేత ఇప్పుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి, అంటే యోగ్యత ఏంటిది? నమ్మకంగా బోధిస్తామని. అవునా? ఎలాగంట? ఉన్నాయి కదా, తడుస్తాయని చుట్టూ కొట్టేసి. నిమిషం. సో నమ్మకంగా బోధిస్తాడంట. వీళ్ళు నమ్మకంగా బోధిస్తారని నమ్మకంతో దేవుడు అప్పగించిన బాధ్యత. అవునా? ఈరోజు మీకు ఈ బోధ అప్పగిస్తే ఎంతమంది నమ్మకంగా ఉంటారు? అంటే ఎవరికి అప్పగించాలి? అందుకే పౌలుకు తెలుసు అది. ఏమన్నాడు? మేము నమ్మకమైన వారికే ఈ బోధన అప్పగించాలన్నాడు. అవునా? ఎవరికి అప్పగించాలి? నమ్మకమైన వారికా, అపనమ్మకమైన వారికా? సామర్థ్యం గల నమ్మకస్తులైన వారికి. రెండు ఉండాలి, సామర్థ్యము, నమ్మకస్తులు. ఇప్పుడు కొంతమంది నన్ను నోట్స్ అంతా అడిగేస్తా ఉంటారు. అన్న నాకు నోట్స్ అంతా పంపియండి అని అంటారు, పీపీటీలన్నీ పంపియండి అంటారు. అంటే ఇది ఏమనుకుంటారో నాకు తెలియదు. నేను చాలా జాగ్రత్తగా చూస్తాను. జాగ్రత్తగా చూసి వాళ్ళు నిజంగా బోధించే సామర్థ్యం ఉందా, ఉన్నదున్నట్టుగా బోధించగలుగుతారా, రెండోది నమ్మకస్తులా కాదని సూచిస్తాం. అవునా? ఎవరు పడతాలకు ఇవ్వచ్చా అండి? ఇప్పుడు నేను అడుగుతూ ఇవ్వచ్చా వాళ్ళని సంతోష పెట్టడానికి?
మొదటి విషయం సో ఎవరిని సంతోషపెట్టడానికి బోధిస్తున్నానంట? మనుషులను దేవుని సంతోషపెట్టడానికి కాదంట, దేవుణ్ణే, బాధ్యత అప్పగించిన దేవుణ్ణే సంతోషపెట్టడానికి బోధిస్తున్నాం. ఎందుకంటే ఈ బాధ్యత మాకు అప్పగించింది, మాకు క్లారిటీ ఉంది, పని నాకు దేవుడే అప్పగించాడు, మాకు ఈ పనిని 100% దేవుడే అప్పగించాడు అనే క్లారిటీ ఉంది. కాబట్టి మేము ఏ రోజు కూడా మనుషులను సంతోషపెట్టాలని ప్రయత్నం చేయలేదు అన్నాడు పౌలు. మేము కూడా అదే చెప్పగలుగుతాం ఈ రోజు. అందుకే ఈవెన్ గలతీ 1:8లో కూడా ఆయన అదే చెప్తాడు. 10వ వచనం వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోవడం అయితే క్రీస్తు దాసుడను కాకే పోదును. అవును. ఎందుకంటే సువార్త విషయం 1:8 వచనంలో ఏమన్నాడు? ఆ మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను మేము ప్రకటించిన సువార్తను ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవునుగాక అంటున్నాడు. అవునా? సువార్త ఒక్కటే, అది పదే పదే కాలాన్ని బట్టి మారదు. సువార్త అప్డేట్ కాదండి. అవునా? 2000 సంవత్సరాల క్రితం ఏ సువార్త ఉందో 2000 సంవత్సరాల తర్వాత అదే సువార్త ఉండాలి. ఇంకో 100 సంవత్సరాలైనా అదే సువార్త ఉండాలి. ఇప్పుడు పౌలు వచ్చి చెప్పినా నమ్మకూడదు ఇది కాదని. అవునా? ఏమన్నాడు? నేనైనను పరలోకం నుండి దూత వచ్చినా కూడా నమ్మకూడదు సత్యం విషయంలో. అవునా? అవునండి, అవును. ఎవరు పడితే వాళ్ళు కథలు చెప్పినా నమ్మేస్తున్నాం మనం. ఆలోచించండి, పౌలు ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, మాకు ఈ బోధన అప్పగించింది దేవుడు, కాబట్టి మేము దేవుణ్ణి సంతోషపెట్టడానికే బోధిస్తున్నాం అన్నాడు. ఆమేన్. 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 ప్రియమైనటువంటి దేవుని పరిచారకులారా, నిజంగా ఆలోచించండి. మీరు పరిచయంలో ఉన్నారు కాబట్టి మీ బోధ కేవలం ప్రభువును సంతోషపెట్టడానికే బోధించాలి. మీ బోధలో ఒక్క మనిషిని సంతోషపెట్టాలని చూసినా మీరు ఫెయిల్ అవుతారండి. నిన్న కొన్ని డిస్కషన్ జరిగినాయి కదా, కొన్ని ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి. ఆ విషయంలో ప్రొద్దున ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మనం దైవికమైనటువంటి ప్రవర్తనకు లేకుండా, దేవుని సంతోషపెట్టడానికి లేకుండా, మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తే దేవుడు మనల్ని అంగీకరించడు. ఎలా ఉంటది అని అంటే తెలుసా? కానీ అంటే అప్పుడే కొత్తగా మొబైల్ కొనుక్కున్నాడు, 25,000 పెట్టి ముందు జేబులో పెట్టుకున్నాడు. వెళ్తుంటే కింద ₹2 కాయిన్ కనిపించిందంట. ₹2 కాయిన్ తీసుకోవడానికి వంగాడంట. తీసుకునే లోపు 25,000 ఫోన్ కింద పడి పగిలిపోయిందంట. అర్థమైందండి పాయింట్? అర్థమైందండి, అర్థమైందయ్యా. మీరు చాలా విషయాలు రకరకాలుగా అడుగుతున్నారు కదా. మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి బహుమానం లేకపోతే ఆయనను సంతోషపెట్టడానికి బదులు అప్పుడప్పుడు మన సేవకులు ఏం చేస్తారంటే మనుషులను సంతోషపెట్టడానికి ₹2 కాయిన్ కోసం ₹25 ఫోన్ పగలగొట్టుకున్నట్టు చేస్తా ఉంటారు. నేను మిమ్మల్ని చాలా ముక్కుసూటిగా ప్రేమతో బ్రతిమలాడు, అలాంటి పనులు చేయకండి. దయచేసి మనుషులను సంతోషపెట్టే సువార్తలు చెప్పకండి. ఓకే. రెండోది 5వ వచనంలో ఏమన్నాడు ఓకే. చూద్దాం. రెండో కారణం చెప్తున్నాడు పౌలు. ఏమన్నాడు? 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలే. అదేంటండి, ఇద్దరు ఒకసారి అయ్యయ్యా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఒకరు చదువుతున్నప్పుడు ఎవరో ఒకరు సైలెంట్ కావాలి. ఇద్దరు ఎలా చదువుతారండి? అంటే మీరు చదువుతున్నప్పుడు మీకు ఇంకోళ్ళు వినబడట్లేదా? నాకు విచిత్రం అనిపిస్తుంది అప్పుడు. సారీ అన్న, చదవండి. ఒక్కరు చదివితే సరిపోతుంది కదా, ఇంకోరు తగ్గించుకొని ఇట్లా సైలెంట్ ఉండొచ్చు కదా. ఓకే. సో ఏమన్నాడు? మీ మధ్యలో మేము ఎప్పుడు ఇచ్చకపు మాటలను వినియోగించలేదంట. ఇచ్చకపు మాటలు అంటే ఏంటిదండి? చెప్పాలా? సొంత ఇచ్చకపు మాటలు అంటే ఏంటిది? అంటే వాళ్ళను మభ్యపెట్టే విధంగా, లేకపోతే వాళ్ళను వాళ్ళను ఏమంటారు, కొన్ని మాటల చేత ప్రలోభ పెట్టే మాటలు చెప్పలేదంట. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రలోభ పెట్టే మాటలు చెప్పలేదంట. ధనాపేక్షను కప్పిపెట్టు వేషమును మేము ఎన్నడూ వినియోగించలేదు. మాకు ధనాపేక్ష లేదు. ఆ ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని మీ దగ్గర ప్రదర్శించలేదు. మేము వెరీ క్లియర్ గా ఉన్నాం, ముక్కుసూటిగా ఉన్నాం. అంటే ఏమని చెప్తున్నాడు? మేము డబ్బు కోసం ఎప్పుడు బోధించలేదు అని చెప్తున్నాడు. మనం చెప్పగలుగుతామా? అయ్యా, నేను ఎప్పుడు డబ్బు కోసం ఒక ప్రసంగం చేయలేదు అని. ఇచ్చకపు మాటలు ఆడలేదు డబ్బుల కోసం. ధనాపేక్ష కలిగి ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని మేము ఎప్పుడు వినియోగించలేదన్నాడు. చెప్పగలుగుతామా? ఇది రెండో కారణం, మా బోధకు అపవిత్రమైనది కాదు, ఉపయుక్తమైనది కాదు, కపటమైనది కాదు అని చెప్పడానికి. మూడోది ఏమన్నాడు చెప్పండి? 6వ వచనం. అపోస్తులు
మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేవు. చాలండి. మీ కొంచెం వాయిస్ బాగాలేదు. కేఫా గాని డానియల్ గారు ఈసారి చదవండి ఇంకొక వచనం. ఏడో వచనం సిద్ధపెట్టుకోండి. ఓకే గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఏమన్నాడు అక్కడ? మేము అపోస్తులమై ఉన్నాం. దేవుడు మాకు అపోస్తులను అప్పగించాడు. మీరు చూడండి, ప్రతి పత్రికలో నేను క్రీస్తు యేసు అపోస్తులను దేవుని చిత్తం వల్ల అపోస్తులని పౌలు ధైర్యంగా చెప్తున్నాడు. అంటే అధికారం ఉన్నప్పటికి కానీ మీ వల్లనే గాని ఇతర వల్లనే గాని మనుషుల వల్ల కలుగు ఏ ఘనతను మేము కోరలేదు. చెప్పగలుగుతారండి మాట? పేరుకు ముందు పాస్టర్ వేసుకోపోతేనే ఒకవేళ కంప్లైంట్లు అయిపోతేనే మనం కింద మీద అయిపోతాం. అవునా? ఏమో కదా చెప్పండి. అవునన్నా. ఎప్పుడు ఈ ఘనతను తీసుకోవట్లేదు, ఈ ఘనతను కోరట్లేదు, మనుషుల మెప్పు కోర మేము ఆరాట పడట్లేదు. అది మా బోధ స్వచ్ఛమైనది, మా బోధ అపవిత్రమైనది కాదు, బోధ మోసయుక్తమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు అని ఎలా చెప్పగలుగుతాం? మేము ఏ ఘనత కొరకు ఆరాట పడట్లేదు, ఏ ఘనత కోసం మేము ఆశపడట్లేదు. 1 అవర్ ప్రసంగాలు తృణీకరించడానికి ఇదొక కారణం. ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒప్పుకున్నాను. ఒక్కసారి ఒప్పుకుంటే ఈ మధ్యలో ఒప్పుకుంటే ఏమన్నాడు అంటే మళ్ళీ ఫోన్ చేశాడు, అయ్యా మీ పేరు ముందు నేను ఏమని పెట్టాలా, రెవరెండ్ పెట్టమంటారా, ది రెవరెండ్ పెట్టమంటారా అన్నాడు. ఏం పెట్టొద్దు, బ్రదర్ అని పెట్టాలని చెప్పిన నేను. ఏం పెట్టొద్దు, బ్రదర్ సంపత్ కుమార్ అని సింపుల్ గా పెట్టండి అని చెప్పిన. చెబితే ఆయన ఏమన్నాడు తెలుసా? యా బ్రదర్ అని పెడితే ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరయ్యా, ముందు రెవరెండ్ పెడతానని అన్నాడు. నీ రెవరెండ్ వద్దు, నీ 22 వద్దు, నేను ప్రజల కోసం అలాంటి ప్రజలను సంతోషపెట్టే పనులు చేయండి. ఆ లోపల ఉన్న వాక్యాన్ని బట్టి దేవుని ఆత్మ ఉన్నదాన్ని బట్టి అంగీకరిస్తే అంగీకరిస్తారు, లేకపోతే తృణీకరిస్తారు. అది అక్కడ తెలుస్తుంది. నా పేరుని బట్టే ముందు జనాలు రావాలనుకుంటే అది రైట్ కాదు అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు మెల్లమెల్లగా ఏం చేస్తారండి మనకు? చెప్పాను కదా ప్రమాదం. అవునా? గంట ప్రసంగాలు తిరుగుతా ఉంటే వాళ్ళు మనల్ని రెవరెండ్ చేసి వదలరు, రెవరెండ్లను చేస్తారు, అన్నిటిని చేస్తారు. అవునా? చూడండి, మనుషుల ఘనత కొరకు మేము పరిచర్య చేయట్లేదనే విషయాన్ని ఏ మనుషులు మీ వల్లే కానీ ఇతర వాళ్ళ మెప్పును కోరదు. పరిచర్య నిజమైన పరిచారకుడు మెప్పును కోరడు, మెప్పును కోరడు. మీకు ఆల్రెడీ ఒక మాట చదివి వినిపించాను, ఒక 17:10. అటువల్ల నేను మీకు ఆజ్ఞాపించబడిన అన్ని చేసిన తర్వాత నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుని, మేము చేయవలసిన వాటినే చేసి ఉన్నామని చెప్పుకున్నాడు అనేది ప్రభు యొక్క బోధ. కాబట్టి నిజమైన సేవకుడు ఘనతను మెప్పును కోరుకోడు. ఒక్కసారి చివరిగా 7వ వచనం చదివి ముగించుకుందాం. ఎవరైనా చదవండి దయచేసి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఏంటిదంటే చాలండి. ఏమన్నాడు పౌలు? అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మీ మధ్యలో మేము సాధువులుగా ఉన్నామంట. నిజమైన సేవకునికి ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే సాధు స్వభావం అండి. చాలా మందికి లేనటువంటిది, ఈరోజు సేవకులుగా పిలువబడుతున్న వారిలో లేనటువంటి గుణం అది, సాధు స్వభావం. అవునా? ఎలా ఉన్నారంట? స్తన్యమిచ్చు తల్లి పాలిచ్చినట్టుగా ఉన్నారు. అంటే సంఘం పట్ల వాళ్ళు ఎలా వివరిస్తారంటండి? పాలిచ్చి పెంచే తల్లిలాగా ప్రవర్తించాడంట పౌలు. విచిత్రంగా ఉందే. అవునా? అందుకే వాళ్ళ లేఖలు ఎలా ఉంటాయి? బ్రతిమలాడుకుంటున్నాను, వేడుకుంటున్నారు, అరే బుద్ధి కన్నా అన్నట్టుగా ఉంటాయి. అవునా? ఎలా వేడుకుంటదండి? తల్లి ఎలా పిల్లల్ని బ్రతిమలాడుకుంటది, ఎలా గారవిస్తది. అందుకే మా ఆవిడ చెప్తా ఉంటది అప్పుడు, నా వైఫ్ అంటా ఉంటది, మీరు చాలా గారాబం చేస్తున్నారండి, అలా చేయడం వల్ల నెత్తి మీద ఎక్కి కూర్చుంటున్నారని. లేదమ్మా, నాకు దేవుడు అలాగే ఉండమని చెప్పాడు ప్రజలతో, అధికారికంగా ఉండమని నాకు ఎక్కడ చెప్పలేదు అని నేనంటాను. నా జత పని వారు కూడా అంటారు, అన్న మీరు బాగా లీననిచ్చారు, మరి బెడ్రూమ్‌లోకి రానిస్తారు, బెడ్ మీద పక్కన కూర్చొని పెట్టుకుంటారు అందరిని. తప్పు అన్న, అలా చేస్తే వాళ్ళు నెత్తి మీద కూర్చుంటారు అంటే, లేదు లేదు. దేవుణ్ణి పిల్లలంటే పిల్లలే అంతే వాళ్ళు. సంఘం అంటే సంఘం. వాళ్ళకి అదే ప్రేమ చూపించాలి. వాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేసుకోవడం వాళ్ళ తప్పు. అంతేగాని నేనెక్కడ తప్పు చేశాను? నేను అధికారం చెలాయించకపోవడమే తప్పు. అధికారం చెలాయిస్తేనే తప్పు కదా! నేను అధికారం చెలాయించకుండా, ఒక అధికారికంగా ఉండకుండా జీవించడమే రైట్ కదా! మీరు నన్ను అధికారికంగా ఉండమంటున్నారు, అధికారాన్ని చెలాయించమంటున్నారు. ఎలా మీ మాట వినాలనేది. ఇట్లా మా జత పని వారితో చిన్న చిన్న చర్చలు ఇలాగ జరుగుతా ఉంటాయి అప్పుడప్పుడు. సో, వాళ్ళకి క్లోజ్‌గా ఉండడం, దగ్గరగా ఉండడం,
చాలా ఫ్రీగా ఉంటాను కాబట్టి ఫ్రీ టైం ఇస్తాను. గంటలు గంటలు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. సో, అది కొంతమంది నిజమే లీనెన్ తీసుకున్నారు. అది వాళ్ళ ప్రాబ్లమ్. సో, స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లుగా పక్కన కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ మంచిగుండాలా, ప్రభు కోసం బ్రతకాలా అని చెప్తున్నప్పుడు అంటే పౌలు యొక్క ఆశ చూడండి. అందుకేమన్నాడు తర్వాత ఈ వచనంలో మీలో క్రీస్తు సారూప్యం ఏర్పడు నిమిత్తం నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను. 5 విషయాలండి ఇక్కడ. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు అని చెప్పడానికి పౌలు 5 బలమైన కారణాలు ఇచ్చి, ఒకటి మేము కేవలం దేవుని సంతోషపెట్టడానికే బోధిస్తున్నాం. రెండోది మేము ధనాపేక్ష కలిగి ధనం కోసం బోధించట్లేదు. మూడోది మేము మనుషుల మెప్పు కొరకు, ఘనత కొరకు మేము బోధించట్లేదు. నాలుగోది మీ మధ్యలో ఉన్నప్పుడు మేము సాధువులుగా తల్లిలాగా ప్రవర్తించాము. ఐదోది మేము క్రీస్తు సారూప్యత మీలో చూడాలని మేము ప్రసవేదన పడుతున్నాం. ఇవి అండి నాయకునికి ఉండాల్సిన లక్షణాలు. ఆమేన్. అపోస్తులుగా పిలువబడితే ఒక అపోస్తుల యొక్క బాధ్యత ఉన్నవానికి ఇవన్నీ ఉంటాయి. ఒక నిజమైన సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు. కాబట్టి వాళ్ళు మిగతా వాటి కోసం డబ్బుల కొరకు ఆరాటపడరు, పేరు కోసం ఆరాటపడరు, మనుషులను సంతోషపెట్టే బోధలు చేయలేరు, ప్రజల పట్ల ఒక తల్లిలాగా ప్రవర్తిస్తారు, ఆజ్ఞలేయరు, చిటికలేయరు, బల్లాలు గుద్దరు, మాట వినకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావని ఆత్మేలు చేయరు, నేను నీ సేవకుని తెలుసా అని ప్రగల్భాలు పలకలేరు. వాళ్ళు సాధులుగా ఉంటారు. అందుకే మీరు పుస్తకం చూడండి ఎంత సాధుత్వం మనకు కనిపిస్తుంది అంటే, కొరింథీయులతో మాట్లాడుతున్నాడు తెలుసా, మీ ఎదుట ఉన్నప్పుడు ఏంటిదంట భయపడ్డాడంట, ఎదుట లేనప్పుడు ధైర్యం గలవాడని. నేను కూడా అంతే, ప్రజలుంటే చాలా భయపడతాను, ఎవరు లేనప్పుడే ధైర్యంగా మాట్లాడతాను. నేను కూడా దూరంగా ఉన్నప్పుడే, నా పక్కన ఉంటే భయం నాకు ప్రజలంటే. పౌలు కూడా అంటాడు కదా, మీ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు భయపడకుండా బ్రతికేవాడంట, ఎదుట లేనప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడంట. నిజమేనా? సో వాళ్ళు జాగ్రత్త వహించారండి. మేము కూడా మా ఇంటికి ఎవరైనా వస్తే భయపడతాం. ఎందుకంటే సరిగా ప్రవర్తించాలి, మా ప్రవర్తన, మా మాట అన్ని సరిగా ఉండాలా. ఎవరు ఎక్కడ తప్పు తీసుకుంటారనే భయం ఉంటది నాకైతే కొంతమంది. ఎందుకంటే తప్పు కాని వాటిని కూడా తప్పుగా తీసుకునే బలహీనలు వస్తారు ఒక్కొక్కసారి మన ఇళ్ళకి. అవునా? అవునన్న, సో అవును. అంటే ఇంత జాగ్రత్త వహించాలా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది మనం అపోస్తుల గురించి నేర్చుకున్నాం. ప్రత్యేకమైన అపోస్తుల గురించి నేర్చుకున్నాం. సో సాధారణ అపోస్తుల గురించి నేర్చుకున్నాం, సాధారణ ప్రవక్తల గురించి నేర్చుకున్నాం, అపోస్తులోనే సువార్థికుల గురించి నేర్చుకున్నాం. ఇంకా సువార్థికుల గురించి ప్రత్యేకంగా నేర్పించడానికి ఏమీ లేదు. సువార్తను ప్రకటించే వారిని సువార్థికులు అంటారు, సింపుల్ గా చెప్పాలంటే. సో వాళ్ళ గురించి నేర్చుకోవడానికి అపోస్తుల గురించి నేర్చుకుంటేనే సువార్థికుని పని కూడా ఆల్మోస్ట్ అలాంటి పనే ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో మనకు ఇంకా ఏమన్నా ఉంటే మీకు ముందు వస్తాయి ఇంకా వారి గురించి వివరణ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.